ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ కెన్ కంటిన్యూ ద టాపిక్. మనం ఏదైతే భోగం అనుకుంటే చిన్నాడు భోగం, పంచభక్ష పరమాణాలు తింటాం భోగం కాదు. పంచభక్ష పరమాణాలు దేనికి? అన్న ఆకలికి. పంచభక్ష పరమాణాలు తిన్నా, పచ్చడి మెతుకు తిన్నా ఆకలి తగ్గుతుంది. ఉన్నవాడు పంచభక్ష పరమాణాలు తింటాడు, మామూలు వాడు సాంబార్ అన్నం తింటుంటాడు, లేకపోతే ఏది ఉంటే అది తింటుంటాడు. దేని గురించి తినటము? ఆకలి అనే రోగం. వాళ్ళు ఫ్యాంటాస్టిక్ చెప్పారు ఇక్కడ. మనం ఏదైతే భోగం అనుకుంటున్నాడు ఇట్స్ నాట్ భోగం, ఇట్స్ రోగం అని చెప్తున్నారు. సో విల్ కంటిన్యూ ద టాపిక్ ఫ్రమ్ దే. ఈరోజు స్వామి ధనానికి దానానికి ఉన్న డిఫరెన్స్ చెప్పుకుంటూ ఏది గొప్పది కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఒక పెద్ద వృక్షం ఉంది, శాఖోపశాఖలు ఉన్నాయి, ఫలపుష్పాలు ఉన్నాయి. సో లుక్స్ వెరీ బ్యూటీ, చాలా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. చూస్తున్నాం మనం. పద్మ అందరినీ అడ్మిట్ చేయమని చెప్పిన. ఇదివరకు తప్పు చేసిన అడ్మిట్ చేయకుండా మనకెందుకు, ఇప్పటికైనా సరిదిద్దుకుందాం. ఎవరెప్పుడు వస్తే వాళ్ళు అప్పుడు అడ్మిట్ చేయండి. అలాగా అందంగా ఆకర్షణీయంగా ఉన్న చెట్టు ఒకరోజు సడన్ గా పూలు రాలిపోవటం మొదలుపెట్టింట. యజమాని అనుకున్నాడు దీనికి నీరు తక్కువ ఉందా లేకపోతే ఎరువు తక్కువైందా అనుకున్నాడు. నాట్ ది రీజన్. వేరులో వేరు పురుగు చేరు కొట్టింది. అందుకని మనకు ఒక పద్యం కూడా ఉంటుంది. వేరు పురుగు చేరు వృక్షంబ జడగొట్టు, చీడ పురుగు చేరు చెట్టు చేరు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఈ టాపిక్ టోటల్ ఇప్పుడు భక్తి యోగంలో కామక్రోధం మీద నడుస్తోంది. ఒక నిమిషం అండి. సరే అప్లాచార్యులు గారు ఒక భజన పాడండి సార్. సరే నందకిశోరా నారాయణ, నందకిశోరా నారాయణ, నవనీత చోరా నారాయణ, నవనీత చోరా నారాయణ, నందకిశోరా నారాయణ, నరహరి రూపా నారాయణ, నరహరి రూపా నారాయణ, నాదస్వరూపా నారాయణ, నాదస్వరూపా నారాయణ, నందకిశోరా నారాయణ,
నవనీత చోర నారాయణ నందకిశోర నారాయణ నరహరి రూప నారాయణ నాదస్వరూప నారాయణ నాదస్వరూప నారాయణ నందకిశోర నారాయణ. ఇక్కడ ఇక్కడ చెట్టుని ఏం చేస్తున్నాడంటే, సో ఈ టాపిక్ టోటల్లీ భక్తి యోగం అంతా కామక్రోధమే నడుస్తుంది. కామక్రోధంలో వేరు పురుగులు చేస్తే వాళ్ళ దగ్గర ఎంత భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఇట్ విల్ ఫాల్ డౌన్ వన్ డే. మన చాలా మంది ఇట్స్ జనరల్ ఫీలింగ్ దట్ వాళ్ళు మాట్లాడినట్టు జనరల్ గా మాట్లాడతారు. మనం ఏమనుకుంటే ప్రపంచంలో ధనవంతుడు అంటే ఎవరంటే చాలా గొప్ప ధనవంతుడు చాలా గొప్పవాడుగా అనుకుంటుంటాం. బట్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ధనము గొప్పది కాదంటారు. ధనం కంటే కూడా దానమే గొప్పది అన్నారు. అటువంటి దానం చేయకుంటే ధనానికి విలువ కూడా లేదన్నారు. మా చెప్తుంటారు అనమాట మా నాన్నగారు చిన్నప్పుడు అంటే ఎప్పుడు కూడా కనపడదు. ధనం ఉంది అంటే ధనం అయితే 4 రకాలుగా ఉంటారు వారసులు. మొట్టమొదటి వాడు ధర్మం, రెండవ వారసుడు ప్రభుత్వం, మూడవ వారసుడు దొంగ, నాలుగవ వారసుడు అది. ఇందులో మొదటివాడు అధికారం 100% ఉంది. ధర్మయుక్తంగా ధనం సంపాదిస్తే మిగిలిన ముగ్గురికి ఎవరు కూడా రారు, అపోనెంట్ కారు. ఎవరైనా ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ, దాన ధర్మాలు ధర్మంగా నడిచే వ్యక్తిని చూసి దొంగలు కూడా ఆనందిస్తారు. ఇప్పుడు 80G అనే ఎగ్జామ్షన్ ఉంటుంది అన్ని చోట్ల. మనకి ధర్మం చేసే వ్యక్తిని చూసి కూడా ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తుంది. స్వామి ఎంత బాగా చెప్తున్నారు చెప్పకుండా. ధర్మం చేసే వ్యక్తిని చూసి అగ్ని కూడా భయపడుతుంది. సో ఎప్పుడైతే ఈ ధనానికి ధర్మం అనే వారసుడయ్యాడో మిగిలిన ముగ్గురు కూడా యాక్సెప్ట్ అనేది తొందర పెట్టారు. ధనం ఉండి కూడా దానం చేయలేదనుకో దొంగకు దానిపై కనిపడుతుంది అంటాం. గవర్నమెంట్ కూడా ఏదో రకంగా రైడ్ చేసి లాక్కోవాలని చూస్తుంటారు అంటున్నారు. ఇన్ కేసు వీళ్ళిద్దరు కూడా ఒకవేళ మర్చిపోయినా అగ్ని వచ్చి అకస్మాత్తుగా భస్మం చేస్తుంటారు. తర్వాత ఈ చెప్పిన తర్వాత కంక్లూజన్ ఏం చేస్తుంటే ధనం గొప్పదే, బట్ ధనం కన్నా దానం గొప్పదని నిర్ణయించింది భగవద్గీత. అమ్మవారు త్యాగైన లేకపోతే దైవం అని చెప్తుంటాను. అమ్మవారి యొక్క పూజలో, కుంకుమ పూజలో. రెండవది వాక్ అంటున్నారు. కానీ వాక్ ఉండవచ్చు, కానీ వాక్లో సత్యం లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా లేదంటున్నాం. వాక్ ఉండే ఉపయోగం లేదు, వాక్లో సత్యం మాత్రం వినియోగం ఉండాలి. ఎవరైతే సత్య ప్రవర్తనతో సత్య ప్రవర్తన గల వాక్కులు ఉంటాయో ఆ వ్యక్తికి విలువ ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో దట్స్ వై ఇక్కడ ధనం కంటే దానం గొప్పదని చెప్పారు. ఇక్కడ వాక్కు కంటే కూడా సత్యం చాలా విలువదని నిర్ణయించింది భగవద్గీత. ఇందాక చాలా చెలోక్తిగా చెప్పారు కామరాజ్ అనిల్ కుమార్ వీడియో. మన మాట ఎవడు వింటాడని చెప్పి అందరూ వినండి. సో ఇక్కడ ఇంకో దానికి ఇంకో కంపారిజన్, ఆయువు కంటే కూడా కీర్తి చాలా గొప్పది. అటువంటి కీర్తి లేని ఆయువు వ్యర్థం అంటున్నారు. అలాంటి వాళ్ళం తిండికి చేటు భూమికి బరువు. సో ఎక్కువే సత్కీర్తి.
దెన్ ఓన్లీ మానవత్వానికి శోభ కలుగుతుంది అంటున్నారు. సో మంచి పేరుని పొందాలి, మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతోడ మంచి దుస్థితోడ మంచిగా జీవించడమే మానవుని ప్రధాన ఆల్ బీ గుడ్ డూ గుడ్ సీ గుడ్ అని. సో కాకిలాగా కలకాలం తిరగక హంసవై క్షణమై ఆడుమురా. సో మంచి కీర్తితో 2 నిమిషంలో హంసవలే ఉండిన చాలు అంటున్నారు. అతన్నే పరమహంసగా భావిస్తుంది గీత. సో ధనం అయిపోయింది, వాక్ అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత దెన్ కమ్ టు బాడీ, దేహం. ఈ దేహం కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నారు. పరులకు ఉపకారం చేయని దేహము ప్రయోజనమైన జీవచ్ఛవం అంటున్నారు. ఈ శరీరం పరోపకార నిమిత్తం వచ్చినదే కానీ స్వార్థం కోసం వచ్చినది కాదు అంటున్నారు. ఈ కలికాలంలో స్వార్థం ఏం చేస్తుందంటే మానవుని ఒక కీలు బొమ్మలాగా ఆడిస్తోంది. కీలు బొమ్మ సినిమా వచ్చింది. నేటి మానవుడు ఏం చేసినా, ఏం చూసినా, ఏది తలచినా, ఏది చెప్పినా బ్యాక్గ్రౌండ్ కంపల్సరిగా నాకేంటి అనే మాట కదులుతూనే ఉందంట. ఎలాగా పోవాలంటే స్వార్థం బదులు పరార్థ భావన ఉండాలి. స్వార్థ సేవ, స్వార్థ పరార్థ సేవ, పరార్థ సేవ, పరమార్థ సేవ 4 రకాలు చెప్తుంటారు. ఇక్కడ లేదు, బట్ నాకు గుర్తుకొచ్చింది. దట్స్ వై జంతువునా నరజన్మ దుర్లభం ఉంటున్నది. ఎందుకు జన్మ, ఈ మాట మీద చాలా బాగా చెప్తారు గరిగిపడి. ఎందుకు ఈ మాట అందరూ అంటుంటారు, ఎందుకు దుర్లభం కూడా మనం తెలుసుకోవాలంటున్నారు. దెన్ మళ్ళీ అగైన్ కమ్ టు కామక్రోధాలు. ఈ టాపిక్ అంతా మోస్ట్ ఆఫ్ ది టాపిక్ ఈ 2 అంశాల మీద నడుస్తుంది. దీని మన రాబోయే ఆత్మారామంలో కూడా ఆల్మోస్ట్ చాలా అంశాలు అందులో వస్తున్నాయి. నేను చూస్తున్న సబ్జెక్టు. ఈ కామక్రోధాలు అనేవి బ్యాడ్ హ్యాబిట్స్, హౌ క్యాన్ టు గెట్ ఇట్ అవే, దూరం చేసుకోవాలి అని ఎవ్రీబడి హ్యాస్ టు తెలుసుకోవాలి. ఎలాగ పోతామంటే అభ్యాసంతో మాత్రమే పోతాయని చెప్తున్నాం. స్మాల్ ఎగ్జాంపుల్. ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఎగ్జాంపుల్స్ నడుస్తుంది. అర్థం కాని చోటల్లో స్వామి ఒక ఎగ్జాంపులే చెప్తున్నారు గీతలో. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైన కుక్క వచ్చింది. చిన్న కుక్క పొలు అయితే కట్టేసుకోవచ్చు, అలాగే చాలా మంది చేస్తుంటారు పల్లెటూళ్ళు. మనం బాగా ఉంటే దాన్ని మనం చిన్నగా వచ్చిందాక ఇంట్లో ఉంచేసుకోవచ్చు, ఎవరు ఏమన్నారు. ఎవరైనా అయితే మాత్రం ఈ రోజే ఊరుకోరు మంచిగా ఉంటే. ఆ కుక్కను కట్టేసుకోవాలంటే కొంచెం భయం వేసింది అతనికి. ఎవరి కుక్కనో ఏమో, మనం ఏ విధంగా దాన్ని అపహరించడం. బట్ అది అందంగా ఉంది. అందాన్ని చూసి తనకు కొంచెం ఆహారం అందించాట. ఒకనాడు అన్నం పెట్టేటప్పుడు 2వ దినం కూడా అదే సమయానికి ఆ కుక్క ఇంటి ముందుకు వచ్చిందట. మరలా దాని యొక్క అందం మీద ఆకర్షణ చేత, అభిలాష చేత 2వ దినం కూడా ఇంత అన్నం పెట్టాడు. క్రమక్రమేణా ఏమైంది, ఇందాక మన సార్ చెప్పినట్టుగా ఎవరో మహనీయుడు పాపం ఏదో జింక పుడుతోంది అని చెప్పి జింక పిల్ల మీద జాత పెట్టింది. కోటేశ్వర గారు చెప్పారు. అది చివరికి ఎలాగ తయారైందో చూడండి. ఇక్కడ కూడా క్రమక్రమేణా ఈ రాగం పెరిగింది. సో ఇంటికి రావడం దానికి అలవాటు. సో కొన్ని రోజులు కామైంది, ఇల్లు వదలట్లేదు అది. మరి హ్యూమన్ బీయింగ్ ఈ అందము కానీ ఆనందం కానీ నాట్ పర్మనెంట్, టెంపరీ అంటున్నారు. అందము లేని ఆనందము, ఆనందం లేని అందం నిరుపయోగం కూడా అంటున్నారు గీతాచార్య. బోత్ ఆర్ రిలేటెడ్ టు ఈ ప్రాపంచికమైన లౌకిక జగత్తుకు సంబంధించినవి, నాట్ పర్మనెంట్. సో ఆ విధంగా కొన్ని దినాలు ఆ విధంగా పెట్టేటప్పటికి ఇంటి యజమానులకు ఈ అందంపై విసుగు పుట్టింది.
ఎవరికి ఏ కుక్కకైతే అన్నం పెడుతున్నాడో ఈ కుక్కను ఎలాగ వదిలించుకోవాలా, ఎలాగ తరిమేయాలని రకరకాలుగా ఆలోచించారు. లోపల రావడం కారణం ఏంటి? తన అభ్యాసమే కారణం అనుకున్నారు. సో లోపలికి ఎలాగ తీసుకొచ్చాడో దీన్ని బయటకు పంపడం, ఉద్వాసం చేయడానికి కూడా ఒక అభ్యాసాన్ని కనిపెట్టాలనుకున్నారు. ఇదివరకు వస్తే దాని వంక చూసేవాడు, లేకపోతే ఈ టైంకి వస్తుందా అని ఆలోచించేవాడేమో బహుశా. ఇప్పుడు ఏం చేశాడు? తన దృష్టిని వేరే వైపు మరల్చుకున్నాడు. క్రమక్రమేణా కుక్క దానంతరం అదే వెళ్ళిపోతుంది. ఏ విధమైన అభ్యాసంతో దాన్ని దగ్గర తీసాడు, దానికి అన్నం పెట్టాడో సేమ్ అభ్యాసంతో దాన్ని వదిలించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పారు. దట్స్ వై భగవద్గీత narrated వన్ శ్లోక. ఎవరన్నా చెప్పచ్చు, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ఎనీబడి. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానాత్ కర్మ ఫల త్యాగస్య త్యాగాత్ శాంతిరనంతరం. సో మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి జ్ఞానమునకు, జ్ఞానము నుంచి ధ్యానము, ధ్యానము నుంచి త్యాగం, మూడు స్టెప్పులు చెప్పారు. అభ్యాసము, జ్ఞానము, జ్ఞానము నుంచి ధ్యానము, ధ్యానము నుంచి త్యాగం. మళ్ళీ అదే మాట, త్యాగైనకి అమృతత్వ మానస. ఎక్కడికి పోయినా మళ్ళీ అక్కడికే వస్తాం. భగవద్గీత కూడా నొక్కి చెప్పింది. సో ఇది ఇప్పుడు కాదు, ఎన్నో రకాల జన్మల నుంచి వచ్చింది ఈ యొక్క ఆ యొక్క కామం, క్రోధం యొక్క అందచందాలు కావచ్చు, వాటి ఆనందానికి మునిగిపోయి అనేక విధాలుగా అవకాశం అందించాం మనం. చదివారుగా, చదివారు. భలే వాళ్ళకే అవకాశం ఇచ్చింది. కోటేశ్వర గారు రాజమౌళి లలిత చదివి. నేను వాళ్ళకి అప్పుడే నేను చెప్పడం కాదు, దే ఆర్ గివ్ దెమ్. అది సో ఈ అభ్యాసం ఎక్కడంటే చాలా డీప్ గా లోపల నాటుకొని పోయింది. ఇట్స్ నాట్ ఈజీ, మాటలతో పోయేవి కాదన్నారు. వేరులు పెరిగినప్పటికీ చిగురు వేయటానికి ప్రయత్నిస్తుంది. మన వేర్లు పెరిగినప్పటికీ చిగురు అంతగా డ్రై అనిపిస్తుంది. చాలాసార్లు చెప్తారు, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఎండిపోయిన సమ్మర్లో ఎండిపోయినట్టే కనపడుతుంది. సో మనం ఎంత ప్రేమగా, ఎంత ప్రీతితో, ఎంత అభిలాషతో మనలో ప్రవేశపెట్టుకున్నామో సేమ్ విరక్తితో, వైరాగ్యంతో దాన్ని వెనక నెట్టడానికి యూ హ్యావ్ టు మేక్ సమ్ ప్రాక్టీసెస్ అంటున్నారు. కామం మానవునికి ప్రదంలో చాలా ఇష్టంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. క్రమక్రమ ఇప్పుడు ఇడ్లీ తింటామండి, ఒక ఇడ్లీ ఫస్ట్ చాలా ఇడ్లీ బాగా తింటాం, ఒక స్వీట్ తిన్నామండి, రెండో స్వీట్ వేస్తే మొహమాటంగా తింటాం, మూడో స్వీట్ అయితే నేను చేయి అడ్డం పెడతా. చేయి అడ్డం కాదు, నేను నా ఇస్తరికి అడ్డంగా కూడా ఉంచుంటా, ఎందుకంటే కెనాట్ గో లోపలికి. సో దీనికి ఏం చేయాలంటే స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ దిస్ షుడ్ నాట్ గివ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ప్రత్యేకమైన స్థానం లేకపోతే గొప్ప స్థానం ఇవ్వకుండా దాన్ని డిటాచ్మెంట్ భావంతో దూరం చేయటం ప్రయత్నించాలంటున్నారు. అంత తొందరగా కాదు, ఒక్కోసారి వాళ్ళు మన మీద కూడా డామినేట్ చేస్తాయని కూడా చెప్తున్నారు గీతాచార్యుడు ఇక్కడ. సో దే షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. ఎందుకంటే చివరికి మన మీద దాడి చేసే స్థాయికి ఎదుగుతాయి వెంట పెట్టి వెళ్ళిపోతే. సో దేనికైనా నేను సముద్రం అనే మాట చాలాసార్లు చెప్తున్నాను. సముద్రానికి హద్దులు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు సముద్రం కొంచెం ఏదో బాగా తుఫాన్గా ఉంది, కాస్త అల్లకల్లోలంగా ఉంది అనుకోవచ్చు, రేపు సెట్ అయిపోతుంది అనమాట. ఇవాళ అల్లకల్లోలంగా ఉన్నా రేపు ఇట్ విల్ బికమ్ నార్మల్ టుమారో. సముద్రానికి ఎవరు హద్దులు పెట్టలేదు, దానంతరం అదే పెట్టుకుందని చాలాసార్లు మనకు ప్రస్తావన వచ్చింది. సో దేనికైనా హద్దులు ఉండాలి.
120/80. బాడీకి కూడా కొన్ని హద్దులు పెట్టారు. కాడి కిందకి రానియద్దు, కళ్ళెం లేని గుర్రము, బ్రేకులు లేని కారు చాలా ప్రమాదం అంటున్నారు. అందుకనే పతంజలి మహర్షి యోగ అంటే చిత్తవృత్తి నిరోధ అన్నట్టు డెఫినేషన్. మన చిత్తవృత్తులను విచ్చలవిడిగా పెట్టక సాధ్యమైనంత వరకు ఎంత అవసరం అంత వినియోగించుకో. అదే మాట చెప్తున్నారు. ఎవరు చెప్పినా అదే మాట సార్. నేను చూడలేదు, చదివాను కానీ ఇది ముందుకైతే చూడలేదు. అతి భాష మధ్యాహ్నం ఒక మాట చెప్తున్నారు, మితిమీరిన హాయి వల్ల మతి చేరుతుందని చెప్పి. సో దేర్ ఈస్ సర్టెన్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనలో టెంపరేచర్ వేడి 98.6 ఉండాలంటున్నారు స్వామి. నేను 98.4 అనుకున్నాను, ఇక్కడ 6 చెప్పారు. సో 99 వచ్చిందంటే జ్వరం ప్రారంభం అవుతుంది. సో ఎంతవరకు ఉంటేనే అంతవరకు ఆరోగ్యం, మితిమీరితే రోగము. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ 120/80 పర్ఫెక్ట్ నార్మల్. 150/90 అంటే బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైనది. క్వైట్ కామన్ అంటున్నారు ఈ రోజు. గుండె 70 సార్లు కొట్టుకోవాలి. అంతకంటే అధికమైతే ఏదైనా జబ్బు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. మన కళ్ళు ఉన్నాయి, ఎంత వెళ్తురైతే అంత మాత్రం చూడగలుగుతాయి. అంతకంటే ఎక్కువ చూస్తే రెటీనా దెబ్బతింటుంది. మొన్న మా దగ్గర ఒక వాల కాల్స్తే మేము విన్నాం. రెండో అతను సడన్ గా పెట్టాడు వాల. ఎవరికి చెప్పలేదు, చెప్పాలి అట్లీస్ట్ 5,000 అని చెప్పాడు. టపటప ఫైరింగ్ చేసినట్టు చేసింది. మాకైతే చాలా భయం వేస్తుంది. మాకైతే విపరీతంగా కాల్చారు. మా ఇయర్ డ్రమ్స్ కూడా అంతే. ఎంత లిమిటేషన్ అంత డిసిబుల్స్ లోనే శబ్దాన్ని వినగలవు. మీరందరూ విమానాలు ఎక్కిన వాళ్ళు కనుక మీ అందరికి తెలుసు, నాకైతే ఐడియా లేదు. ఏరోప్లేన్ స్వామి అదే చెప్తున్నారు, ఏరోప్లేన్ లో పోయే వరకు తెలుసు. శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి చెవులో దూది పెట్టుకుంటారు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే చివరికి జీవితం దగ్గరకు వచ్చావు. లైఫ్ ఇస్ ఆల్సో లిమిటెడ్ కంపెనీ. అటువంటి లిమిటెడ్ కంపెనీ నేను జీవితాన్ని మితిమీరిన వ్యాపారంగా చేయాలంటే ఎక్కడో డెఫినెట్ గా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. సో దట్స్ వై ప్రతిదానికి ఒక హద్దును నియమించుకొని జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించమని చెప్తున్నారు గీత. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్ క్రమశిక్షణ. అది క్రమశిక్షణ అని చెప్పకుండా చెప్పారు అన్నమాట. మన ఆర్గనైజేషన్ లో ఒక డిసిప్లిన్ ఉంటాయి. ఎవరి గురించి, మన గురించి మనమే. అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. రిస్ట్రిక్షన్ ఎవరి గురించి పెట్టారు? మన గురించి పెట్టారు. సో దిస్ క్రమశిక్షణ ఇట్ సెల్ఫ్ ఫర్ ప్రోగ్రెసివ్నెస్. అదే లేకపోతే బికమ్ మృగం అంటున్నారు. స్వామి కంక్లూడింగ్ దిస్ టాపిక్. స్వామి అడ్రస్సింగ్ ద యూత్. నియమాలంటే నిమ్మకాయలు అంటారు ఈరోజు పిల్లలు. సో యూఆర్ యూత్ స్టేజ్ లో ఉన్నారు కనుక మీరు యువకులకి స్వామి అడ్రస్ చేస్తున్నారు అనమాట. సో కామము, క్రోధం అనేది బోత్ ఆర్ డేంజరస్ ఎనిమీస్. యూ హావ్ టు కంట్రోల్ దెమ్. ఏం కనపట్టలేదంటే బయట కనిపించేవారు కాదు. ఇప్పుడు స్వామి ఒక మాట చాలాసార్లు చెప్తుంటారు ఈ మధ్య, లోని శత్రువులను లొంగిపోయిన వాడు బయట రివులను ఎట్లు పట్టగలడు. సో ఆ విధంగా లోపలి శత్రువులకే మనం, లోపలి విరోధులకే మనం కంట్రోల్ చేయాలి. వాటికి లొంగిపోయినప్పుడు బయట హౌ కెన్ వి కంట్రోల్ అవుట్ సైడ్. సో కంట్రోల్ యువర్స్. అదే చెప్తారు ప్రహ్లాదుడు కూడా తండ్రికి అదే మాట. సో ఫైనల్ గా ఒక రూలింగ్ తో స్వామి కంక్లూడ్ చేస్తున్నారు. గీత ఏం చెప్పిందంటే, మోక్షాన్ని కోరుకునేవారు, మోక్ష కాంక్షకులకి ఈ కామక్రోధములను బోత్ డేంజరస్ అండ్ ప్రైమరీ ఎనిమీ. సో దెన్ స్వామి వాంట్స్ టు narrate అబౌట్ దిస్. కామము క్రోధంతో పాటు ఇంకో కూడా ఉంటుంది, దట్ ఈజ్ అసూయ. అనసూయ అంటే అసూయ లేనిది అది.
So Swami will explain about this Asuya in the forthcoming satsangas. Om Shanti Shanti Shanti. Samasta Loka Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti. సో లీజర్ గా చదవండి సార్, చదివేవాళ్ళు టైం చూసుకుని చదవమని చెప్పండి కొట్టేస్తారు. నో హరీ. టైం 5-10 నిమిషాలు అటు ఇటు అయినా ఏం కాదు సార్. 30 అంటే 30 అక్కర్లేదు. సబ్జెక్ట్ ముందుకు పోవాలి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యపాదపద్మం నమస్కరిస్తూ పూజ్య గురుదేవ దంపతులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సాయి స్వరూపులైన శ్రీ కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, సోదరీమణి పద్మా బయ్యన్ గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. అలాగే అహం సత్యబోధక సోదరీమణులకు కూడా నా యొక్క ప్రేమపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీ సత్యసాయి జీవితచర్చ పారాయణ గ్రంథంలో పట్టణానికి మరోసారి అవకాశం ఇచ్చిన పూజ్య గురుదేవుడు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రంథం నేను 1999 సంవత్సరంలో ప్రశాంత నీళ్ళలో కొనడం జరిగింది. విశాఖపట్నం టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం వేదపురుష సప్తాజ్ఞానం జరుగుతుండేవి. ఆ సందర్భంలో 2 సార్లు ఈ గ్రంథపట్నం నేను గావించాను. అది భాగ్యం స్వామి కల్పించారు. 1990 సంవత్సరం 2000 సంవత్సరంలో టీటీడీ కళ్యాణ మండపం విశాఖలో జరిగిన సందర్భంలో దసరా నవరాత్రుల్లో 2 పర్యాయం ఈ గ్రంథపట్నం పారాయణ చేసే భాగ్యం నాకు స్వామి కలిగించారు. ఈరోజు మళ్ళీ నాకు కొన్ని పేజీలు పఠించే అదృష్టం కలిగింది. ఈ గ్రంథం చాలా విశేషమైన గ్రంథం అని నా భావన. సోదరిమణి ఎం రాధ గారు మొన్న 12వ అధ్యాయం 32వ అధ్యాయం చదువుతూ అందులో ఆఖరి పేరా నేను చదివి నా యొక్క 33వ అధ్యాయం దగ్గర నుంచి నేను ఈ గ్రంథపట్నం ప్రారంభిస్తున్నాను. సాయిరాం. దసరా నవరాత్రులకు ఉత్సవాలకు స్వామి చెప్పే అంతరార్థం మానవత్వ వికసన ద్వారా ఆనందసీమను చేరగలగడం, దానికైనా నూతనమైన ఆధ్యాత్మిక జీవనాన్ని అనుసరించడం. యజ్ఞంలో ప్రధాన భావం త్యాగం. త్యాగభావాన్ని పెంపొందించుకున్నట్టుకు తమలోని దుష్టభావాలను అగ్నిలో ఆహుతి చేయవలను. భక్తుల సేవాదళ్ల సభ్యుల సాధక బాధకాలు పునస్కరించుకొని ఇటీవల దసరా ఉత్సవాలను ఘనంగా జరపడం ఆపివేశారు బాబా. సాక్షాత్ త్రిమాతల స్వరూపమైన ప్రేమరూపిణి అభయప్రదాత అయిన భగవతి బాబాను సదా మనసారా స్మరించి భజించి తరించుదాం. శ్లోకం. శక్తిత్రయ స్వరూపాంచ త్రిమాతాతి శక్తిదం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురు. ఓం శాంతి శాంతి శాంతి. 33వ అధ్యాయం. అంశాలు: 1 సాయి సూక్తి, 2 పండుగలు, 3 అంతరార్థములు. సాయి సూక్తి. కాషాయ వస్త్రాలు కట్టిన మాత్రాన కరతలామకలం మలకంబు కాఢుభక్తి, నోటితో మంత్రంబు సుచ్చరించుటతోనే చేసిన పాపంబు చెదిరిపోదు, గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యంబు మన ఇంట పోగుపడదు, చెప్పు మాటలకును చేయు చేతలకును సంయమించువాడే సాధువగును. బాబా. నేటి సంఘంలో ఉన్న స్థితిని మానవులు ఎంత అర్ధరహితంగా భగవంతుని గురించి, భక్తి గురించి భావిస్తున్నారో అన్న అంశాన్ని విశదపరుస్తున్నారు స్వామి ఈ చిన్న మాటల్లో. కాషాయ రంగు గుడ్డలు శరీరం మీద వేసుకోవడం రాజయోగానికి చిహ్నంగా భావిస్తున్నారు. శాస్త్రంలో చెప్పబడిన నియమనిష్ఠులు భక్తి శ్రద్ధలకు ప్రాధాన్యత ఇవ్వక, భావాన్ని అర్థాన్ని పట్టించుకోకుండా కేవలం మంత్రశబ్దాలకే ప్రాధాన్యత ఇవ్వడం, ఆవేశ వ్యక్తీకరణను భక్తిగా భావించడం, భగవంతుని మానవ లక్షణాలను గుణాలను అంటగట్టే భావనలను పెంచుకోవడం, కేవలం పారాయణం వల్ల పుణ్యం వస్తుందని అనే భ్రమలో ఉండడం నేటి సంఘంలో సాధారణ ఉన్న స్థితి. స్వామి ఈ స్థితి సరికాదని, నిత్యాచరణలో చెప్పే మాటలకు, చేసే ఆలోచనలకు బాహ్యాచరణలో సంయమనం అవసరమని గ్రహించి దానిని సాధించే వ్యక్తులే సాధుజనులని తెలియజేస్తున్నారు. ఆ ప్రయత్నమే సాధన అన్నారు. 2
పండుగలు అంతరార్థాలు. భారతదేశంలో లేదా ప్రపంచంలో మానవాళి ప్రత్యేక పండుగ దినాలుగా భావించి ఆచరణలో పెట్టే పర్వదినాలన్నింటికీ ఆధ్యాత్మిక సాధనతో సంబంధం ఉన్నదని, అది మరిచి కేవలం పండగ అనగానే పిండి వంట భోజనం, ఆడంబర జీవనం అని భావించడం సరికాదని తెలియజేస్తూ, మానవులు పండుగలుగా భావించి జరుపుకునే ప్రత్యేక దినాలన్నిటినీ పుట్టపర్తిలో స్వామి సమక్షంలో అర్థవంతంగా, అవగాహనాపరంగా జరిపించి వారిని మనం ఎలా ఆచరించాలో తెలియజేస్తున్నారు స్వామి. 1. సాయి గజానని సమక్షంలో వినాయక చవితి సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వస్తుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకునేది ఈ పండగ. అది దక్షిణాయన కాలం విశ్వనాయకుడే వినాయకుడు అనగా తనకు వేరే నాయకుడు అంటూ ఎవరూ లేరని ఆత్మస్వరూపులు. ఏనుగు ముఖం యొక్క అంతరార్థం ప్రకృతిలో సూక్ష్మబుద్ధికి నిదర్శనమైన జీవితత్వం. ఆకార ప్రధానం కాదు, ఆదర్శం ప్రధానం అని చెప్పడం ఈ పండుగ అంతరార్థం. ఇది తొలి పండుగ. అల్పత్వ సంకేతమే మూషికం, అదే వాసనా స్వరూపం అని కూడా సంకేతం. దానిపై అదుపే అనగా అటువంటి లోపాలను తొలగించుకోగలరమే ఈ వాహన తత్వం. బుద్ధి మార్గాన ప్రయాణించిన వానికి సకల కార్యాలు సిద్ధించడానికి ఒక సంకేతం. గణపతి యొక్క భార్యలు చెప్పబడే బుద్ధి సిద్ధిలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కథలో తెలుసుకునేవి. సూక్ష్మబుద్ధి యొక్క ఆవశ్యకత, తల్లిదండ్రుల యొక్క భక్తి యొక్క నిత్యావసర తత్వం, తొందరపాటు లేని వివేకత్వం, సదా ధైర్యాన్ని కలిగి ఉండడం. స్వామి వినాయక చవితి నాడు పండుగ విశిష్టను వివరిస్తాడు. మూషికము అనగా కోరికలకు, వాంఛనలకు, అజ్ఞానమునకు సంకేతము కనుక వాటిపై అదుపు సాధించమని తెలియజేస్తాడు. 2. సాయి కృష్ణుని సమక్షంలో కృష్ణాష్టమి సాధారణంగా ఆగస్టు ప్రాంతంలో వస్తుంది. శ్రావణ బహుళ అష్టమి నాడు జరుపుకునే ఈ పండుగ అష్టమదాల వశీకరణకు నాంది పలకడమే కృష్ణాష్టమి సంకేతం. సర్వాన్ని సమాకర్షించే ఆత్మయే కృష్ణ స్వరూపం. కాళీ మర్దన అంటే ఇదే. రాసలీల అంటే విశ్వంలోని ప్రతి పరమాణువులోనూ అంతర్గతంగా ఉన్న ధన రుణకణాల మధ్యనున్న ఆకర్షణ, వికర్షణకు సంబంధించిన తరంగహేళ, అద్వైత తత్వం. ఆత్మకు సంకేతం కృష్ణుడుగా, నిష్కామమైన మనసుకు సంకేతం గోపిక. స్వామి అంటారు, కృష్ణ తృష్ణ గోపి, లోకతృష్ణ పాపి అని అనగా కృష్ణుని మీద కోరిక తరింపజేయగా లోకం మీద కోరిక దహించి వేస్తుందని అర్థం. 3. సాయినామం అని సమక్షంలో ఓణం పండుగ. ఇది సాధారణంగా సెప్టెంబర్లో వస్తుంది. బలిచక్రవర్తి యొక్క త్యాగనిరతికి, బుద్ధి సూక్ష్మతకు, జ్ఞానానికి తార్కాణంగా భగవదనుగ్రహం పొందడానికి మార్గదర్శకత్వంగా జరుపుకునే పండగ. భగవద్భక్తికి, ఆయన అనుగ్రహానికి సర్వులు అర్హులే అనేది కూడా రుజువు చేసే పండగ ఇది. రాక్షసరాజు బలి గురువు మాట జరపదాడిన బలి భగవద్విషయంగా గురువు మాటని మీరి భగవంతుని అనుగ్రహాన్ని పొందడం. సంపూర్ణ శరణాగతి తత్వాన్ని, ఆడిన మాటను తప్పని తత్వాన్ని వ్యక్తం చేయడం మనకు ఆదర్శం. 4. సాయిమాత సమక్షంలో నవరాత్రి దసరా. ఇది ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నాటి నుండి నవమి దాకా జరుపుకునే నవరాత్రులు. తదుపరి విజయదశమి. తమ షిరిడీ అవతార ఆవిర్భావ అంతానికి విజయదశమే ఎన్నుకున్నారు స్వామి. సాధారణంగా సెప్టెంబరు లేక అక్టోబర్ నెలలో వస్తుంది. దుష్టభావ నిర్మూలనకు, సద్గుణ సముపార్జనకు, దైవత్వంలోని ఏకత్వ అవగాహనకు, నూతన జీవిత విధానాన్ని భక్తులు ఎన్నుకొని ఆచరించగలిగేదానికి, తమలోని కుండలినీ శక్తిని జాగృతీకరించుకొని కలిగేందుకు అరిషడ్వర్గాలపై విజయ సాధనములైన వాటికి ఈ పండుగ సంకేతం అన్నీ స్వామి తెలియజేశారు. భక్తులు ఆ లక్ష్యంగా ముందుకు పోగలగడం ఈ పండుగ ఉద్దేశం. పరిమితమైన శరీరం అవధులు అతీంద్రియత దాటడమే ఊరి పొలిమేరలు దాటడం లేక సీమోల్లంఘం.
5 జ్యోతిర్మయ సాయి సమక్షంలో దీపావళి. దసరా ఉత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవం తర్వాత కార్తీక పౌర్ణమి చతుర్దశి అమావాస్యల్లో జరుపుకునే పండుగ దీపావళి. ప్రశాంత్ నిలయంలో దీపావళి కూడా సమధిక ఆనంద ఉత్సవాలతో స్వామి ఆధ్వర్యంలో జరుపుకునే పండుగ. విద్యార్థులంతా బాబా సమక్షంలో ఆనంద దీపావళి జరుపుకుంటారు. ఒక దీపావళి సాయంత్రం భజనానంతరం స్వామి తన సందేశంలో నరకుడనే అజ్ఞానానికి సత్యమనే జ్ఞానంతో సంహరించిన రోజే నరక చతుర్దశి అని, మనలోని అజ్ఞానం నశించిదంటకు గుర్తుగా అందరం జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి అని ఉద్బోధించి దీపావళి అంతరార్థం వివరించారు. దీపావళికి నేటి శాస్త్రీయ భావాలకు మధ్య గల సంబంధాన్ని వ్యక్తం చేసే అంశాలను కూడా ఒకసారి స్వామి తెలియజేశారు. నరకుడు అనేది భూగోళం వైపు దూసుకొని వస్తున్న ఒక తోకచుక్క లాంటి జ్యోతిర్మయ పదార్థ రాశి అని, అది తన కక్షను వదిలి భూమిని ఢీకొనే దిశగా అత్యంత వేగంగా వస్తున్న సందర్భం అని కృష్ణావతారంలో స్వామి ఈ విషయం మనం నరకదేశంలో మనం పునశ్చరణ చేసుకునే అవకాశం కల్పించారు ఆ రోజు. ఎవరికైనా గుర్తుందా? ఆ రోజు నేను చెప్పిన దాంట్లో ఈ టాపిక్ కూడా ఉంది. అవును, చెప్పారు గురుగారు. నరకుడు అనేది భూగోళం వైపు దూసుకొని వస్తున్న ఒక తోకచుక్క లాంటి జ్యోతిర్మయ పదార్థ రాశి అని, అది తన కక్షను వదిలి భూమిని ఢీకొనే దిశగా అత్యంత వేగంగా వస్తున్న సందర్భం అని కృష్ణావతారంలో స్వామి జనం మధ్య మసులుతున్న రోజులలో కృష్ణుడు తమ శక్తి ద్వారా ఈ తోకచుక్కను భూమికి చేరకముందుగానే ధ్వంసం చేసిన మహత్తర సంఘటనకు గుర్తుగా జరుపుకునే పండగ అని తెలియజేశారు. దీపావళి అనగా దీపాల తోరణం. మనతో పాటు ఈ విశ్వమంతా జ్యోతిర్మయం అని గుర్తిరిగి మసలుకోవడానికి ఇది సంకేతం. 4 అల్లాయి సమక్షంలో రంజాన్ పండుగ. ఇది సాధారణంగా జనవరి నెలలో వస్తుంది. నియమనిష్టల ప్రాధాన్యం, కోరికలపై ఎదుపుని తనలో విల్ పవర్ని పెంచుకునే అవసరాన్ని మానవుడు సాధించవలసిన సహనం, ఐక్యత మొదలైన ఆదర్శాలు బోధించడమే ఈ పండుగ. రంజాన్ పండుగ రోజు ముసల్మాన్ మతస్థులు తమ మత విధానాలను అనుసరిస్తూ దైవభక్తితో సహనంతో ఉండాలని చెబుతూ, అలా ఆచరించేవాడే నిజమైన మహమ్మదీయుడు అవుతాడని, మహమ్మద్ ప్రవక్త బోధించిన బోధనలు సరైన మార్గంలో ఆచరించాలని బోధిస్తారు స్వామి. మతాన్ని మార్చుకోనవసరం లేదని, మనసును సరిచేసుకోవాలని స్వామి బోధ. దైవ పితృత్వం నమ్మినప్పుడే మానవ భ్రాతృత్వం అర్థమవుతుందని చెప్పారు స్వామి. సాయి జీసస్ సమక్షంలో క్రిస్మస్ డిసెంబర్ నెలలో వస్తుంది ఈ పండుగ. ప్రతి వ్యక్తి తన సాధన ద్వారా తనలో జ్యోతిర్మయ తత్వాన్ని, కూటస్థ చైతన్యం లేదా కూటస్థ చైతన్యాన్ని అనుభవించాలి అని చెప్పేది పండుగ. జీసస్ బికేమ్ క్రిస్ట్ అనగా జీసస్ తన సాధన ద్వారా క్రీస్తుగా మారాడు. అది మానవులందరికీ అనుసరించదగిన మార్గం. స్వామి సమక్షంలో క్రిస్మస్ పండుగ వేలాది విదేశీ భక్తులతో స్వదేశీ భక్తులు కూడా సంబరంగా జరుపుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి చేతులతో వెలిగించిన కొవ్వొత్తులను పట్టుకొని తెల్లవారుజామున స్వామి దర్శనార్థం నిరీక్షిస్తారు. స్వామి బాల్కనీలో వెండి తలుపులు తెరిచి దర్శనమిస్తాడు. కొత్త కొవ్వొత్తుల కాంతిలో ప్రశాంత్ నిలయ ప్రాంగణమంతా ప్రకాశిస్తుంది. స్వామి సమక్షంలో వారు పండుగ కీర్తనలు, ఫెస్టివల్ కరోల్స్ పండుగ కీర్తనలు పాడి తమ ఆనందోత్సవాలను నిత్యానందులైన స్వామి సమక్షంలో పంచుకుంటారు. ఆ సందర్భంలో క్రీస్తు చూపిన సహనం, త్యాగం, దైవత్వం గురించి స్వామి తన సందేశంలో పేర్కొంటారు. 8 సంస్కరణాత్మక సాయి సమక్షంలో సంక్రాంతి. పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపుకునేది. ప్రకృతి శక్తులను ఆరాధించేదైన ఈ పండగ జనవరి 13, 14 తేదీల్లో వస్తుంది. వ్యక్తిలోని కృతజ్ఞతాతత్వాన్ని పెంపొందించుకోవడం నేర్పేది ఈ పండగ. దక్షిణాయన కాలం నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. మకర రాశిలో రవి ప్రవేశం ఇందలి అంశం.
నాటి నుండి సూర్యుని ఉత్తర దిశగా దిశాగమనం మొదలవుతుంది. కాలస్వరూపాన్ని గమనించి నడుచుకోగలగడం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇందులో ప్రధానం. ప్రతిదానికి ఉత్తర మార్గం, ఆధ్యాత్మిక మార్గం ముఖ్యమని తెలియజేసేది ఈ పండుగ. 9 సాయి శంకరుని సమక్షంలో మహాశివరాత్రి. మాఘపౌర్ణ త్రయోదశి, చతుర్దశి కలిసిన రాత్రి శివరాత్రి. ఇది ఫిబ్రవరి నెలలో వస్తుంది. ప్రతి వ్యక్తికి తటస్థపడే 3 రకాల రాత్రులు ఇవి. 1 మోహరాత్రి, మోహంలో పడి కాలం వ్యర్థం చేసుకునే సాధారణ రాత్రులు. 2 నవరాత్రి, సాధనా మార్గంలో ప్రవేశించి తగిన జీవితాన్ని ఎన్నుకొని యాగాది సాధనలో గడిపిన రాత్రులు. 3 కాళరాత్రి లేక శివరాత్రి. కాళరాత్రి అనగా చిట్ట చివరిలో మన్నకాలపు తిరిగి తెల్లవారని రాత్రి. మొదటి మార్గంలో జీవితాన్ని గడిపిన వ్యక్తులు పొందే మరణకాలపు రాత్రి కాళరాత్రి. కాలుని రాత్రిగా కాళరాత్రి. కాలుని రాత్రిగా 2వ తరగతికి చెందిన భక్తులు పొందే భగవదనుగ్రహప్రదమైనది, మంగళప్రదమైనది, ఆనందకరమైనది రాత్రికి చిహ్నమే శివరాత్రి. కాన శివరాత్రి మంగళకర రాత్రి. అనుభవించి ప్రయత్నించడం మానవుని జన్మ హక్కు. జీవితాన్ని జ్యోతిర్మయం చేసుకుని ఆనందించవలనే భావాన్ని వృద్ధి చేసేదే ఈ పండగ. దశదిశల తూర్పు, దక్షిణ, పడమర మరియు ఉత్తర 4 దిక్కులు, నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య, వాయువ్య 4 మూలలు, పైన క్రిందనే కాక అంతర్గతంగా మనలో 11 దిక్కుల నుండి కూడా వచ్చే భయాలను పోగొట్టుకునేందుకు పాపనాశనానికి చేసేదే ఏకాదశి రుద్రాభిషేకం. శివరాత్రి నాటి ప్రధాన పూజా విధి ఆనందత్వానికి సాధించాల్సిన శుద్ధత్వం అని తెలిపేదే ఈ పండగ. 10 ప్రవక్త సాయి సమక్షంలో బక్రీద్. మార్చి నెలలో వస్తుంది. ఇది పశువుల వధకు సంబంధించిన పండగ కాదని మానవుల్లోని పశుత్వ నిర్మూలనకు సంబంధించిన ఆధ్యాత్మిక విధానం ఇందులో చెబుతున్నది. 11 యుగావతారి సమక్షంలో. ఇది సాధారణంగా ఏప్రిల్ ప్రాంతంలో. యుగావతారి సాయి సమక్షంలో ఉగాది. ఇది సాధారణంగా ఏప్రిల్ ప్రాంతంలో వస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సరాది. యుగం యొక్క ఆదికి గుర్తు, కాలానికి గుర్తు. కాలస్వరూపుని తలుచుకొని సరిగా నియమనియములు పాటించి ఆధ్యాత్మిక పురోగతిని పొందగలిగితే ఏర్పడబడ్డ పంచాంగ శ్రవణం. ఉగాది పండగ దివ్య సందేశంలో ఆ సంవత్సరం కలగబోయే మార్పులు, కష్టనష్టాలు ఇత్యాదులు వివరించి భక్తుల్ని మనోధైర్యాన్ని ఇస్తారు స్వామి. ఉగాది పచ్చడి, బొబ్బట్లు ప్రసాదంగా నిలయంలో పంచిపెడతారు. ఈ 9 రోజులను అనగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. 12 సాయిరాముని సమక్షంలో శ్రీరామనవమి. ఇది ఏప్రిల్ ప్రాంతంలో వస్తుంది. చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునేది. ఉగాది నుండి 9వ రోజు. రాముని ఆదర్శం ఆచరణలో పెట్టగలందులకై నూతన జీవితాన్ని కాంక్షిస్తూ సేవలో నిమగ్నం అయ్యేదానికి సంకేతం ఈ శ్రీరాముల వారి కళ్యాణం. అంతేగాని అది బొమ్మల మధ్య పెళ్లి కాదు అంటారు స్వామి. ఇలా కలియుగ దైవమై సర్వమతాల సారాన్ని బోధిస్తూ మత సహనాన్ని, విశ్వమాన ప్రేమను వ్యాపింపజేస్తున్నారు బాబా. శ్లోకం: కార్యకారణ నిర్మూలించ ఫలత్యాగ ప్రబోధితం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి. 34వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి 1. 2 ఆలయోద్ధారక సాయి. సాయి సూక్తి: విశ్వచింతన చేయి విజ్ఞాన జీవుండు, విష్ణు చింత చేయ విభుధవరుడు. ఒకడు విశ్వమునందు, ఒకడు విష్ణువు పొందు, సకల శత్రువులు యూట సాయి మాట. బాబా: 2 రకాల విద్యలు సమాజంలో ఉన్నాయి. ఇహమున సుఖమంద హేమతారక విద్య, పరమున సుఖమంద బ్రహ్మ విద్య అంటాడు వేమన యోగి. స్వామి మనకి ఆ రహస్యం తెలియజేస్తున్నారు. నేటి శాస్త్రాలు, శాస్త్రజ్ఞులు అణువులు, పరమాణువులపైన లేక ఖగోళం పైన విశ్లేషణ వెడగొట్టడం చేసి చూపిస్తున్నారు.
విష్ణుమయం కాబట్టి ఈ రహస్యం తెలిసిన బుద్ధిమంతుడు విశ్వం అంతా విష్ణువని, మొత్తాన్ని కలిపి ఒకటిగా చూడడాన్ని ఎట్లా అని వెతుకుతున్నాడు. చివరకు తనలోనే ఆ స్థితిని అనుభవిస్తున్నాడు. అది అనుభవంలోకి రాగానే సర్వం తెలుసుకున్న జ్ఞాని అవుతున్నాడు. అది విధానం అని స్వామి తెలియజేస్తున్నాడు. బ్రహ్మరకీటక న్యాయం అని ఒక సూక్తి. ఎవరు దేనిని గురించి ధ్యానిస్తారో వారది అవుతాడు. కాబట్టి విశ్వాన్ని ఆరాధించిన వ్యక్తి విశ్వాన్ని పొందగా, విష్ణువును ఆరాధించిన వ్యక్తి విష్ణు ప్రాప్తి పొందుతున్నాడు. ఈ రహస్యం తెలిపి స్వామి సంగోద్ధరణకై తలపెట్టిన కార్యాల్లో వేద విద్యకు గల ప్రాశస్త్యం తెలుపుతూ దేవాలయోద్ధరణ మొదలైన కార్యక్రమాలు అందుకోసమే చేపట్టారు. 2. ఆలయోద్ధారక సాయి. దేహో దేవాలయ ప్రయుక్తో జీవోదేవ సనాతన అని శాస్త్రం. అనగా దేహం దేవాలయం లాంటిదని కాగా అందులో జీవుడు ప్రాణశక్తి దేవుడు అని అర్థం. అనగా దేవాలయాల మధ్య సంబంధం మరియు జీవుదేవుల మధ్య సంబంధాన్ని ఎలా చక్కగా గుర్తెరిగిన పవిత్ర సంస్కృతి గల జాతి భరత జాతి. అందువల్ల దేవాలయాలు మన సంస్కృతిలో ప్రధాన భాగాలు. ఆలయాల్లోని దైవస్వరూపం మనలోని ఆత్మశక్తికి ప్రతీక. చుట్టూ వ్యాపించి ఆకర్షించే సుందరాలయం శరీరానికి ప్రతీక. ధ్వజస్తంభము రుజుత్వానికి ప్రతీక. ఆలయంలో ప్రాకారాదులు మన శరీరంలోని వివిధ కోశాలకు ప్రతీక. నంది, సింహం మొదలైన వాహనాదులు మనకు లేక మనలోని పశుత్వానికి ప్రతీకలు. అవి ఏకాగ్రంగా అంతరాలయంలోని దేవుని చూడడం దృష్టిని జ్ఞాన మార్గం వైపు మళ్లించడానికి ప్రతీక. దృష్టి జ్ఞానమయం అయితే సృష్టి బ్రహ్మమయం అవుతుంది అని శాస్త్రం. అనగా ఎవరైతే భగవంతుని ఏకాగ్ర దృష్టితో సాధించుకోగలుగుతారో వారికి విశ్వం అంతా భగవన్మయం అవుతుంది అన్నది అంతరార్థం. ఊరి మొత్తంలోకి ఉన్నతమైనది గుడి కావాలని నిద్ర లేవగానే ఊరిలోని అందరికీ భగవంతుని ఔన్నత్యాన్ని సూచించే గుడి శిఖరం కనబడి దృష్టి దైవం మీదకి మళ్ళాలని మన ప్రాచీనుల భావం. అందువల్ల దేవాలయాలను చాలా ఎత్తైన ప్రదేశాల్లో కట్టే ఆచారం ఉండేది. ఇంటికి ఇల్లాలు, ఊరికి ఆలయం అన్న నానుడి ఉండేది. గుడిలో ప్రదర్శనలు ఆత్మ ప్రదర్శనలుగాను, విశ్వం యొక్క బ్రహ్మతత్వాన్ని సంకేతాలుగాను భావించేది పవిత్ర భావపూరిత కార్యక్రమాలు. ఏ ఊరిలో దేవాలయం లేదో ఆ ఊరిలో భోజనం కనీసం నీళ్ళైనా త్రాగరానది ఆచారాన్ని పాటించే సాంప్రదాయం కూడా పూర్వం రోజుల్లో ఉండేది. ఆలయమే ఊరు, ఊరే ఆలయం అన్న పద్ధతిలో ప్రాకారపు పూర్వకంగా నిర్మించబడ్డ ఆలయ గ్రామాలు కూడా భారతదేశంలో ఉండేవి. దేవాలయంలో ఆధ్యాత్మిక మరియు వ్యవహారిక విద్యాభ్యాస విధానాలు ఉండేవి. ఇటువంటి పవిత్రమైన అత్యున్నతమైన దేవాలయ సంస్కృతి నేడు కొడిగట్టిన దీపం వలె మిణుకుమంటున్న స్థితిలో స్వామి దానికి పూర్వవైభవాన్ని తిరిగి సమకట్టారు. అందులో మొదటి భాగంగా ఆలయాలు నిత్య కార్యక్రమాల లోపం వల్ల తేజోరహితం కావడానికి గమనించారు స్వామి. వాటిని తమ రాకతో, స్పర్శతో, సంకల్పంతో పునరుత్తేజం చేస్తున్నారు. జాతిని జాగృతం చేసి ప్రజలకు ఈ ఆలయాల వ్యవస్థ మీద నమ్మకం పెరిగేలా, సాధకులుగా మారేలా వారిని తయారు చేస్తున్నారు. ఇది చాలా నిశ్శబ్దంగా సాగిపోతున్న సాయి ఆధ్యాత్మిక పునరుత్తేజ కార్యక్రమాలు. దాన్ని ప్రతిస్పందనే మనం నేడు వివిధ రకాలు. అనగా కొంతమంది అయ్యప్పని, కొంతమంది దుర్గామాత అని, కొంతమంది హనుమంతుడిని, కొంతమంది గణేశుడిని, మరికొంతమంది ఇతర దేవతామూర్తులని తమ భక్తి భావాలను వ్యక్తం చేయడం వెనుకున్న కారణం. దానిని అవగాహన చేసుకొని అందులో భాగం పంచుకొని ముందుకు పోవడం మన అదృష్టం. స్వామి అంటారు, కావలసింది వీధికి ఒక కొత్త ఆలయం కాదు, ఆలయ వ్యవస్థ మీద గౌరవం పెంచుకొని అంకిత భావంతో వ్యక్తిగత ఆధ్యాత్మికత పురోగతి సాధించడం. ఇందులో భాగంగా స్వామి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సనాతనమైన ఆలయాలను స్వామి స్వయంగా సందర్శించి ఆయా ఆలయాల్లోని ఆధ్యాత్మిక శక్తిని ఉద్ధరింపజేశారు. తమ
పూర్వావతారమైన షిరిడీ బాబా విగ్రహ ప్రతిష్టలో మొట్టమొదటిది. ఇది అపూర్వమైన విధంగా మద్రాసులో గిండి వద్ద స్వామి చేతుల మీదుగా జరిగింది. అప్పటిదాకా షిరిడీలో కూడా స్వామి సమాధి మీద ఒక షిరిడీ సాయి చిత్రపటం మాత్రమే ఉండేది. తదుపరి పాలరాత్రి విగ్రహావిష్కరణ జరిగింది. ఇదే మాదిరి గుంటూరు జిల్లాలోని రేపెల్లిలోను, కోయంబత్తూరులోని మదనపల్లి దగ్గర 37 కిలోమీటర్ దూరం ఉన్న మేడుకుర్తిలోను, అయోధ్యాశ్రమంలోను తమ పూర్వావతారమైన షిరిడీ బాబా చలువరాతి విగ్రహాలను భక్తజనుల కోరిక మేరకు కడు వైభవంగా ప్రతిష్ఠ చేశారు. గిండి నాగేశ్వరరావు గారు, నేను మీరు ఇక్కడ కోయంబత్తూరు అన్నారు కదా, కోయంబత్తూరు షిరిడీ సాయి విగ్రహం చాలా బాగుంటుంది. చాలా మందికి ఈ ప్రసాదంతో పాటు సాయి సంజీవని షిరిడీ సాయి ఫోటో కూడా నేను చాలా మందికి పంపించాను. ఆ షిరిడీ సాయి మూర్తి మీరు చెప్పిన కోయంబత్తూరులోని షిరిడీ సాయి విగ్రహం అనమాట. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఆ అమ్మాయి ఉంది, విష్ణుప్రియ దగ్గర ఉంది, ఆ అమ్మాయి దగ్గర పూజా మందిరాలు పెట్టుకుంది షిరిడీ సాయిది. చాలా మంది ఇప్పుడు రాధిక ఇంట్లో కూడా పూజా గృహంలో చాలా ఇళ్ళలో ఉంది. సాయి సంజీవని ప్లస్ ఆ షిరిడీ సాయి మూర్తి కూడా ప్రసాదంతో పంపించాము చాలా మందికి. నేను ఇది కోయంబత్తూరు షిరిడీ సాయి అండి. అది ఉంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎప్పుడైనా అవకాశం వెళ్ళాం కానీ అప్పటికి తెలియదు గురువు గారు. లేదు, చాలా మంది దగ్గర ఉంది అది. ఇప్పుడు నా దగ్గర ఉన్న మన డివోటీస్ లో కూడా కొంతమంది దగ్గర ఉంది, నేను పంపించాను అది. తమ పూర్వావతారమైన షిరిడీ బాబా చలువరాతి విగ్రహాలను భక్తుల కోరిక మేరకు కడువైభవంగా ప్రతిష్ఠించారు. గిండి మద్రాసు ఆలయాన భక్తుల కోరిక మేరకు పట్టు వస్త్రములపై తమ పాదముల ముద్రను ఉంచగా వారికి ఆశ్చర్యం కలిగేలా అతి చిన్నవైన శ్రీ సత్యసాయి పదముద్రలు బదులు భారీ పాదముద్రలు అనగా తమ పూర్వావతారపు షిరిడీ బాబా వారి పాదముద్రలు ఏర్పడి భక్తులకు ఇస్తున్నాయి. అది పట్టు వస్త్రం మీద వేస్తే ఆ స్వామి పాదాలు పడ్డాయట. ఏలూరులో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలను గీతామందిరంలో ప్రతిష్ఠించారు. భారతదేశంలోని దివ్యక్షేత్రమైన భద్రాచలం, వారణాసి, తిరుపతి, బదరి మొదలైన అనేక పుణ్యక్షేత్రాలను స్వయంగా తమ దర్శన స్పర్శతో పునీతం చేసి క్షేత్ర మహాత్మ్యాలను పునరుద్ధరించారు. కాశీలో తన దివ్య హస్తాచాలనముతో సృష్టించిన అనర్ఘ్యమణిని ఆ విశ్వేశ్వర లింగంపై అలంకరించి ఈశ్వరుని మహిమ అవిచ్ఛిన్నముగా ప్రకాశించునని సెలవిచ్చారు. బదరీలో ఆలయ అధికారులకు కూడా తెలియని అత్యంత రహస్య ప్రతిష్ఠగా శంకరులచే ప్రతిష్ఠింపబడిన అదృశ్యంగా ఉన్న పానవట్టంతో కూడిన నేత్రలింగాన్ని తన హస్తచాలంతో విరికి తెప్పించి దానిని గంగోత్రి జలముచే అభిషేకించి తమ హస్తచాలనమును సృష్టించిన సువర్ణ బిల్వ పత్రములతోనూ 9 పువ్వులతోనూ పూజలు చేయించి దాన్ని శక్తివంతంగా గావించి తిరిగి దాన్ని ఆ రహస్య ప్రవేశంలో ప్రతింపజేసి చేసిన లీల అసామాన్యమైనది, అనితర సాధ్యమైనది. అన్ని వందల సంవత్సరములుగా అక్కడ ఉన్న స్వామివారిని నారాయణమూర్తిగానే భావిస్తూ వచ్చారు సాంప్రదాయబద్ధమైన పూజారులు కూడా. స్వామి అంతర్లీనంగా ఉన్న నేత్రలింగాన్ని వెలికి తెచ్చిన సంఘటన తర్వాత ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే గ్రంథావలోకనం చేయగా అందులో వారికి అవగాహన ఈ సత్యం. ఆదిశంకరులు అంతర్గతంగా నేత్రలింగం ప్రతిష్ఠ చేసి భారతదేశాన్ని మొత్తానికి దైవ ప్రదేశం అనగా ఈశాన్య భాగ క్షేత్రమైన ఆ బదరీ క్షేత్రంలో బాహ్య ప్రతిష్ఠగా నారాయణమూర్తిని ప్రతిష్టాపన చేశారన్న గోప్య విషయం తెలియవచ్చింది. ఆలయ పూజారులు కూడా తెలియని ఈ రహస్యం భేదన వల్ల అందరికీ కనువిప్పు కలిగింది. స్వామి తమ దివ్య కార్యక్రమాలలో శివకేశులకు అభేదతను తన యొక్క శివకేశావతీత తత్వములు లోకములకు తెలియజేశారు. ఆ అభేదతయే ఆదిశంకర్ల వారి ఉద్దేశమని పరమార్థాన్ని స్వామి వివరించారు. ఆ స్థల పురాణం శాస్త్ర ప్రమాణము తెలిసిన పిదప పండితులు ఇది పరమ సత్యమని స్వామివారిని ప్రస్తుతించారు.
ఇదే మాదిరి ఇటువంటి సంఘటనను శ్రీశైల క్షేత్రంలో ఇంకొక మాదిరిగా వ్యక్తమైంది. క్షేత్రపరంగా శివక్షేత్రమైన ఆ స్థలంలో ఆదిశంకరులు పాతాళగంగ సమీపమున శ్రీచక్రమును స్థాపించిరన్న రహస్యాన్ని తెలుపుతూ పూజా విధులను సక్రమంగా నెరవేర్చుట ఆలయార్చులకు విహితమనిది. మల్లికార్జున నామమునకు అర్థం తెల్లని మల్లిపూ అని, ఆ భ్రమం అంటే 9 అని, భ్రమరం అంటే 9 అని వివరించుతూ అక్కడ కూడా బంగారు తుమ్మి పువ్వులను సృష్టించి పూజలు జలదల ఆస్వాయంభవలింగంపై వర్షింపచేసి ఆ క్షేత్రమహిమను మరింత ఉద్దీపతం చేశారు. ఈసారి మనకు తెలియజేసిన రహస్యం శివశక్తుల అభేదత. ఇదే మాదిరిగా సోమనాథ ఆలయంలో తమ అనంతతత్వాన్ని ఇంకొక రీతిగా వ్యక్తీకరించారు. సౌరాష్ట్ర సోమనాథ అని శాస్త్రం వాక్యం. శివుని యొక్క అత్యంత శక్తివంతమైన 12 పీఠాల్లో సోమనాథ్ ఒకటి. చారిత్రకంగా ఈ క్షేత్రం ఎన్నోసార్లు దండయాత్రలకు, దోపిడీలకు గురి అయిపోయింది. ఆదిశంకరులు కైలాసం నుండి తెచ్చిన పరమ పవిత్రమైన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చరిత్ర. దండయాత్రల సందర్భంగా నాటి భక్తులు బంగారు ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వక ప్రాణత్యాగాలు చేసి ఆ జ్యోతిర్లింగాన్ని గుప్తం చేశారని, అప్పటి నుండి దాని ఆచూకీ ఎవరికీ తెలియదని పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్ల ఆ కైలాస జ్యోతిర్లింగం ఆచూకీ లేకుండా పోయింది. స్వామి తన ఆలయోద్దీపన కార్యక్రమంలో భాగంగా సోమనాథుని స్వయంగా సందర్శించారు. శతాబ్దాలుగా అదృశ్య స్థితిలో ఉన్న ఆ కైలాసలింగాన్ని తమ హస్తాచారణతో ఆహ్వానించి తమ సమక్షంలో అద్భుతమైన అర్చనలు జరిపించి పవిత్రీకరించి అత్యంత శక్తివంతం గావించి నిత్య పూజలకై అక్కడ పూజారులకు ఇచ్చారు స్వామి. దీన్ని చూసి ఆ రాష్ట్రవాసులు భక్తులు పొందిన ఆనందం వర్ణనాతీతం. ఉత్తరప్రదేశ్లో అయోధ్యరాముని బృందావనంలో గిరిధారిని, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం, మహానంది క్షేత్రాలను, మహారాష్ట్రలోని పండరీపురంలో పాండురంగుని దర్శించాడు. రుకుమాయికి మంగళసూత్రం సృష్టించి తానే ధరింపజేసిన సంఘటన అపూర్వమైనది. ఇలా భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలు ఎన్నింటినో ప్రత్యక్ష పరోక్ష ఉద్దీపన విధానాల ద్వారా స్వామి పునరుద్ధరించడం, అటువంటి భక్తుల ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి దోహదం చేశారు. జిహ్వాగ్రే వాణ్యం వక్షస్థలే లక్ష్మీం కరే విభూతితం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గుణం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన గురువు గారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఎంతో అదృష్టంగా ఊహించుకుంటున్నాను. ఇది నిజంగా చెప్పాలంటే ఇది గ్రంథరాజ్యం. ఇది అద్భుతమైనది. సాయి చరిత్ర పారాయణ అంటే నాకు ఇది 2 సార్లు చేయడానికి అవకాశం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది కూడా తపోవనం కూడా అద్భుతమే. కానీ ఇది ఏంటంటే ఇది ఆగిపోయింది, అది బయటకు వచ్చింది, అంతే తేడా, ఇంకేం లేదు. సాయిరామ్ సార్, చాలా సంతోషం. అందరికీ నమస్కారం. మీరు ఇంతకుముందు చెప్పారన్నారు, దాని గురించి 2 నిమిషాలు చెప్పండి, అందరికి తెలుస్తుంది. ఏం చెప్పారు సార్? మీరు ఇంతకుముందు ఎప్పుడో దీని గురించి పారాయణ చేశారన్నారు కదా, 2 నిమిషాలు మాట్లాడండి. 20 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇందులో వీళ్ళకే ఒక అనుభవం ఉంది సార్. మన ఈవిడికి ఎవరు విద్యారఘునాథ్ గారికి. విద్యారఘునాథ్ గారు ఈ భార్య ఆయన రఘునాథ్ గారికి ఎప్పుడు స్మోకింగ్ అలవాటు ఉండేది. స్మోకింగ్ అలా ఉంటే వీళ్ళు చెప్పేవారు, భక్తులు చెప్పేవారు, పెద్ద జడ్జి గారు ఆయన. ఈ స్మోకింగ్ అలవాటు ఉంటే ఈ స్మోకింగ్ మానుకోండి, మీరు ప్రశాంత నిలయానికి వెళ్తున్నాం, మనం స్వామి దగ్గరికి వెళ్తున్నాం అని అంటే ఆయన అంతగా పట్టించుకునేవారు కాదు. పట్టించుకోకపోతే ఒకసారి వీళ్ళు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏంటన్నారంటే, నువ్వు ఒకటి అక్కడ ఏదో నేను మర్చిపోయాను, ఒకటి చేతులతో మాను, నోటితో మాను, లేకపోతే చెంప చెల్లుమంటుంది అని అన్నారట ఇంటర్వ్యూ ఇస్తూ. అంటే అప్పుడు అది ఈయనకి మెల్లిగా ఎవరికి తెలియకుండా ఆయన దగ్గరికి పిలిచి మాట్లాడారట. ఆయనకి అర్థమైంది, జడ్జి కదా ఆయన, అంత సూక్ష్మంగా ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పారట. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఈ సిగరెట్ కాలుస్తున్నావు, పొగలుతున్నావు నోటితోటి, ఆ 2 తప్పు అని చెంపచెల్లమంటే బొగ్గ మీద చిన్న లెంపకాయలుగా కొట్టి పంపించారట ఇంటర్వ్యూలో. అది వీళ్ళ తాలూకా అనుభవం. వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళు.
విద్యావంతులు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. ఇది మంచి గ్రంథం కూడాను. దానికి అప్పటికి మనకి శాస్త్రి గారు దీనికి ఇలా రాశారని నాకు తెలియదు. అప్పుడు ఈ శాస్త్రి గారు ఎవరో నాకు తెలియదు. ఏంటంటే చదివాను కానీ పారాయణప్పుడు ఇదంతా నేను సిడి క్షేత్రాలు అన్నీ చదివి వెళ్ళినగా ఇందులో మాణిక్ ప్రభు దగ్గరికి వెళ్ళలేదు గురుగారు. మిగతా అన్ని క్షేత్రాలు నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఇందులో శాస్త్రి గారు ఇవన్నీ చెప్పడం మహా అద్భుతం. ఈ గ్రంథానికి అది మణిమాల్లా తయారైంది. అందుకే ఈ గ్రంథం చాలా ఉత్తమమైన గ్రంథం అని నా భావన. మళ్ళీ ఈ గ్రంథం మీరు పైకి తీసి ఈ హంస సత్యబోధలో చదివించడం గొప్ప విశేషం. ఇది అందరికీ ఎంతో అదృష్టం, మాకు కూడా ఎంతో అదృష్టం. అందరికీ సాయిరాం అండి. సాయిరాం, సాయిరాం. ఎం జగదీశ్వర్ గారు. సాయిరామండి. యుగావతారి ప్రేమావతారి అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి పాదవతం నమస్కరించుకుంటూ, ఈ సమర్థక అధినేత అయినటువంటి మల్లెల లక్ష్మీనారాయణ గారికి, గురువు గారైన అమ్మ వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ, నా తల్లిదండ్రులకు, నా అత్తమామలకు పాదాభివందనం చేసుకుంటూ, కోటేశ్వరరావు గారికి, శ్రీ పాత్రాజు గారికి, మా శ్రీమతి పద్మావయ్యన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూస్తున్నటువంటి అందరికీ హృదయపూర్వక సాయిరాం. ఇది 35వ అధ్యాయం అండి. కంటిన్యూషన్ లో చదువుతున్నామండి. అంశాలు: సాయి సూక్తి, వేద పురుష సాయి, సంధ్యావందనం. 4 సాయిరాం నామ మహిమ. 1 సత్య సాయి సూక్తి. భరతదేశము వేదాత్మ, భరతవాణి వేదవాణి. భారతాదర్శము శాంతి, ఫలము బ్రహ్మానంద రూపమై ఇన ముక్తి అని బాబా గారు వివరించారు. భారతదేశం యొక్క ప్రాణం వేదములో ఉన్నది. ఆ జ్ఞాన వేద విద్యనే ఆత్మగా నమ్మినది. భారతదేశము ప్రపంచ దేశాలకు అందించిన నాదం వేదం వాణి. దాని నుండి సర్వశాస్త్రాలు వెలువడినవి. భారతదేశం యొక్క ప్రధాన ఆదర్శం శాంతి. శాంతి అనగా సమర్థతతో కూడిన సహనమే తప్ప నిస్సత్తువతో కూడిన మత్తు కాదు. భారతదేశ వాసులు జీవిత ప్రయత్నం కూడా బ్రహ్మానంద ప్రాప్తియే, అనగా మోహక్షయంతో కూడిన ముక్తి. 2 వేద పురుష సాయి. విద్ అనే శబ్దానికి అర్థం జ్ఞానం, అనగా జ్ఞానాన్ని తెలిపినది వేదము. వేదాముఖిలో ధర్మమూలం అని శాస్త్రం. సర్వధర్మముల సారమే వేదము అని అర్థము. వేదో నిత్య సుదీయతాం అని ప్రమాణం, అనగా నిత్యం వేద పఠనం జ్ఞానాభివృద్ధి యత్నం చేయును అని వేద మంత్రమయం చేయును. నిత్యం వేద పఠనం జ్ఞానాభివృద్ధి యత్నం చేయును అని వేదం మంత్రమయం. 13 కోట్ల మంత్రములతో కూడుకున్నది. మంత్రోచ్చాటన వల్ల మానవుడు అక్షర రూపాన్ని పొందుతాడు. వేద రక్షణ ధ్యేయంలో భాగంగానే స్వామి పుట్టపర్తిలో వేద పాఠశాలను నెలకొల్పారు. బాహ్యాంతర నీతి రాహిత్య స్థితికి హేతువు వేదోక్త ధర్మములను క్రమశిక్షణతో ఆచరించకుండా ఉండుటయే జ్ఞానమును పొందుటకు అర్హత కలిగించే ఉపనయము బ్రాహ్మణాది జాతులకు విహిత సంస్కారము. అయినా సరి అయిన వయస్సులో ఉపనయనము చేయకపోవటం వలన బాలురు దుర్విషయలోలురై తమలోని బ్రహ్మత్వాన్ని కోల్పోదురని బాబా పలుమార్లు బోధించిరి. ఈ కారణముననే ప్రశాంతి నిలయములో పెక్కు ఒటువులకు స్వామి ఉపనయములు చేసి గాయత్రి మంత్రోపదేశములు చేసి జ్ఞానదీక్ష ప్రసాదించుచున్నారు. పూనావాసి అయిన రామచంద్రన్ కుమారులకు బాబా బ్రహ్మోపదేశం ఇస్తారని 1965 మే 5న ఉపనయం చేయమని
నిన్ని ఒక అజ్ఞాత వ్యక్తి నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఆ ప్రకారమే రామచంద్రన్ ఉపనయము మహోత్సవం చేయగా ఆ సమయమందు శ్రీవారికై అమర్చిన సింహాసనంలో బాబా కూర్చొని వెళ్ళిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. స్వామి ఉపనయనానికి వచ్చి వెళ్ళారని రామచంద్రన్ సంతోషించారు. సంధి వందనం, సంధ్యావందనం త్రికాల సందులలో చేయవలసిన విహిత కర్మ. ఆ సందర్భముగా గాయత్రి జపము నిత్యము అనుష్ఠింపుడని వటువులకే కాక సర్వులను ఉద్దేశించి స్వామి ప్రబోధించారు. గాయత్రి మంత్రము సర్వమతాతీతమైనది, మానవాళి మొత్తానికి సంబంధించినదని, అంతేకాక ఇది సర్వవేద సారమని, త్రికాల సంబంధమైనదని స్వామి చెప్పారు. గాయత్రిగా ఉదయము, సావిత్రిగా మధ్యాహ్నము, సరస్వతిగా రాత్రి, ఏ దినము నాటి పాపాన్ని ఆనాడే తుడిచివేయగల సమర్థ మంత్రరాజ్యమే గాయత్రి అన్నారు స్వామి. గయ అనగా ప్రాణములు అని, త్రాణ అనగా రక్షణ. కాబట్టి వ్యక్తి యొక్క శారీరక, మానసిక, ఆత్మశక్తులను పరిరక్షించు అనగా పంచ ప్రాణములు కాపాడు శక్తివంతమైన మంత్రమే గాయత్రి అని స్వామివారి బోధ. దీనిని శ్రద్ధగా ఉచ్చరించినప్పుడు క్లెరియన్ ఫోటోగ్రఫీ టెక్నిక్ ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క కాంతి వలయాలను పరిశీలించినట్లయితే తేజోమయమైన పవిత్ర తరంగములను స్పష్టంగా చూడగలగమని నేటి శాస్త్రజ్ఞానం వల్ల మనకు అనుభవం అవుతున్న విషయం. నేటి సంఘములో పుట్టినరోజును ఘనంగా చేసుకునే అలవాటు ఏర్పడి ఉన్నది కానీ ప్రతి వ్యక్తికి 4 రకాల పుట్టినరోజులు ఉన్నాయంటారు స్వామి. మొదటిది శిశువు జన్మించిన తేదీ, ఆహారము మరియు రక్షణ కోసం ఏర్పడ్డ జన్మ తేదీ. రెండవది శిశువు పెరిగి ఉపనయం చేసుకున్న రోజు. ఆ రోజు అతనికి జ్ఞాన నేత్ర సంపార్జనకు అవసరమైన మంత్రోపదేశం గాయత్రి లభించిన రోజు. లేక ఒక వ్యక్తి తన జీవిత కర్తవ్యాన్ని గుర్తెరిగిన సాధన మొదలెడిన రోజు. ఆడ మగ అందరూ ఈ 2వ జన్మదినాన్ని జ్ఞాన జన్మదినముగా భావించవచ్చు. మూడవది మహర్షి ప్రవక్తమైన ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానాన్ని ఆర్జించిన రోజు. ఇది విప్రత్వం, వివేకవంతత్వం మొదలైనవి. నాలుగవది సాక్షాత్ అద్వైతానంద పరబ్రహ్మ సాక్షాత్కారము అనుభవించిన రోజు. అనగా తనకు తానే ఆ పరబ్రహ్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రోజు. కనుక సాధారణ జన్మదినంతో తృప్తిపడక ఈ 4వ జన్మదిన ప్రాప్తి కొరకు ప్రయత్నం నిర్విఘ్నంగా చేయాలని స్వామి బోధ. 4 నామమహిమ. పుణ్యక్షేత్రాలలోకెల్లా ఉత్తమోత్తమైనది పత్తి క్షేత్రం. మనం పత్తిని ప్రవేశించడానికి ప్రాతిపదిక మనకు దగ్గరలోని సత్యసాయి సేవా సమితులు. కాన మనం ఆ సమితులను కొంచెం తరచి చూచినా లేక పత్తిలోని వారి అలవాట్లు చూచినా అక్కడి వారందరి నోటి వెంట సదా వినబడే ఒకే ఒక నామం లేదా ఒకే ఒక మంత్రం, సర్వకాల సర్వ పరిస్థితులకు అదే నామం వినబడడం కొత్తలో కొంత అపూర్వంగా ఉంటుంది. అదే సాయిరాం అనే త్రయక్షరీ మహామంత్రం. త్రయీ వేద సారభూతమైన వేదాంతానుభూతి నందించగల సమర్థవంతమైన నామం. ఇక్కడ మనం ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే సంతోషం వ్యక్తం చేయటానికి, కోపం వ్యక్తం చేయటానికి, ఇష్టతను గాని అయిష్టతను గాని, అదే మాదిరి ఆహ్వాన తిరస్కారాది సర్వద్వంద్వాలకు గాని వీరి నోటి వెంట మనకు వినబడేది ఈ ఒకే ఒక నామం. ఆ సాయిరాం
శబ్దం ఉచ్చారణ విధానంలో స్వరాలలో తేడాలు ఉండవచ్చు, భావంలో తేడాలు ఉండవచ్చు, వ్యక్తీకరణలో తేడాలు ఉండవచ్చు, కానీ నామం మాత్రం అదే. నేడు విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఆధ్యాత్మిక విప్లవానికి కారణభూతమైన నామం అది. దాని మహిమ అనంతం, అఖండం, అపూర్వం, ఆనందమయం. ఈ నామం యొక్క శక్తి ఈనాడు విశ్వవ్యాపితం. ఒక్కసారి ఆ నామాన్ని ఆర్తిగా మనస్ఫూర్తిగా తలిస్తే సర్వదేవతలను తలచిన పుణ్యం రావడమే కాక తక్షణం ఫలితాన్ని అందించగలగడం దాని ప్రత్యేకత. ఒక నామం యొక్క మహిమ ఆ నామి యొక్క శక్తి పైన, అనాది జీవన ప్రమాణాలపైన ఆధారపడి ఉంటుంది. శ్రీరామ రామ రామ అని మనస్ఫూర్తిగా జపిస్తే 1000 నామాలు చేసిన ఫలితం అని శాస్త్రం. అదే మాదిరి సాయి రామ్ 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 అని జపిస్తే దాని ఫలితం 10 లక్షల భగవన్నామ పారాయణతో సమానం. సాయి రామ్ 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 అని జపిస్తే దాని ఫలితం 10 లక్షల భగవన్నామ పారాయణతో సమం. నా, ఆ, మా అనే 3 అక్షరాల కలయికే నామం అనే శబ్దం ఏర్పడుతుంది. ఈ 3 అక్షరాలను శబ్ద శాస్త్ర ప్రకారము 0, 2, 5 అని చెబుతారు. ఆ మొత్తం యొక్క విలువ 0 + 2 + 5 = 7. అనగా సప్త స్వరాల వలె ఇంద్రధనస్సులోని సప్తకాంతి తరంగాల వలె మన భక్తుని సప్త చక్రాలను విద్యుద్దీకరించే శక్తి గలది నామం. విషాన్ని అమృతంగా మార్చగల శక్తి గలది నామం. దాన్ని నేటి కాలంలో అనుభవించిన భక్తురాలు మేరా. నామిని పొందడానికి నామమే సాధనం. మనిషి మరణించినా శబ్దాలు నశించవు, ఇవి శాశ్వతం. వీటి శక్తిని తెలుసుకొని ప్రయోగించాల్సిన అవసరం నేడు ఎంతో ఉన్నది. దుష్ట శబ్దాల చేత ప్రపంచం కలుషితం కాగా మంచి శబ్దాల చేత శక్తివంతం, తేజోవంతం అవుతుంది. భక్తునిలో భావ పరిశుద్ధికి కూడా నామం ఆధారం. తరించడానికి సాధకమైంది తనువు, శరీరం. సాధన ఫలవంతం కావాలంటే అవసరమైంది నామం. అందువల్ల మనస్సులో నామం, తనువుతో తత్కర్మ అవసరం అని చెబుతారు పెద్దలు. సాయిరామ్ అనే నామం యొక్క శక్తిని తెలియజేయగల కోటాను కోట్ల సంఘటనలో ఒక జరిగిన సంఘటన తెలుసుకుందాం. అది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సాయం సంధ్యా సమయం. ప్రపంచంలో అనేక విషయాలలో ఉత్తమం అనిపించుకున్న ఈ నగరం దౌర్జన్య కాండలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నది. అక్కడ గల ఒక పార్కులో ఒక సుందరమైన అమెరికన్ మహిళ ఒంటరిగా ఉన్నది. సంధ్య చీకట్లు కమ్ముకుంటున్న ఆ సమయంలో దౌర్జన్యకారకుడైన ఒకరి దృష్టి ఆమె మీద పడి ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఆమెను చంపేందుకు కత్తి తీసి పొడవబోగా అదృష్టవశాత్తు ఆమె అక్కడ సత్యసాయి సేవా సమితి సభ్యురాలు అవడం వల్ల, ఆమెకు సాయిరామ్ నామంతో పరిచయం ఉండడం వల్ల ఎవరి సహాయము లభ్యం కాని ఆ విపత్కర సమయంలో ఆమె నోటి వెంట యాదృచ్ఛికంగా ఆర్తితో కూడి వచ్చింది సాయిరామ్ 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 అని. ఆ అపరిచిత నామం విన్న ఆ ఆగంతుకునికి ఆశ్చర్యము, భయంతో కూడిన వణుకు కలిగింది. కారణం తెలియదు. భయపడుతూ అతను ఆ మహిళతో నీవు అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగాడు. ఆ క్షణాన ఆమెకు తోచిన సమాధానంగా ఆ మాట అర్థం శాంతి అని చెప్పింది. దానితో ఏం జరిగిందో తెలియదు కానీ మారు మాట్లాడక ఆ ఆగంతకుడు భయపడి వెంటనే పారిపోయాడు. ఈమె స్వామిని తలుచుకుంటూ ఇల్లు చేరింది. తరువాత స్నేహితులైన సాయి సభ్యులతో ఈ సంఘటన వివరాలు చెప్పి
ఆమె చెప్పినప్పుడు ఆ నామం యొక్క శక్తిని తలచుకొని అందరూ ఆశ్చర్యపోవడం వారి వంతయింది. పత్రిక్షేత్ర పాలకంచ షిరిడీ సాయి స్వరూపిణం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురు. ఓం శాంతి శాంతి శాంతి. 36వ అధ్యాయము. అంశాలు: 1 సాయి సూక్తి, 2 దురభ్యాస దూరీకృత సాయి, కనువిప్పే కాని కన్నెర్ర చేయని సాయి, చేసి చెయ్యమనే కర్మ సాయి, బాలసాయి స్కౌట్ సేవ, బాలసాయి స్కౌట్ సేవ, అరిషడ్వర్గాలపై అదుపు కోసం స్వామి చిట్కాలు. సాయి సూక్తి 1. కొలదిగా పుట్టును తొలుత చెదలు, కొరికి తిలివేయు త్వరలోనే కొయ్యనంత, దుష్ట గుణములు సూక్ష్మమై తోచు మొదలు, పెదప నాశంబు చేయునే పెద్దదైనా. బాబా. కొయ్యను కొరికివేయు చెదపురుగు మొదట్లో 1, 2 చప్పున కనిపిస్తాయి. యథాలాపంగా చెక్క మొత్తం ప్రాకి దాన్ని ఎందుకు పనికిరాని డొల్లగా మారుస్తాయి. అలాగే మనిషి మొదట్లో సరదాగా మొదలెడిన 1, 2 చెడు అలవాట్లు క్రమక్రమంగా బలవత్తరమవడం వల్ల చివరకు వ్యర్థుడవుతాడు. మొదట్లో స్వల్పంగా కనిపించిన ఈ దురలవాట్లే కొన్నాళ్లకు ఆ వ్యక్తిని తమకు బానిసగా మార్చి వాటిని వదులుకోవాలన్నా వదులుకోలేని స్థితిలోకి తెస్తాయి. తత్ఫలితంగా మనిషి జీవితం నాశనం అవుతుంది. కాన వివేకముతో సంబంధిత దుష్ట సాంగత్యాలు మొదటనే త్రుంచి సత్సంగత్వంలో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని స్వామివారి బోధ. మంచిని పెంచడానికి ప్రయత్నం కావాలి, అలాగే చెడును త్రుంచడానికి పట్టుదల కావాలి. చెడు పెరిగేదానికి ప్రయత్నం అవసరం. కలుపు పెరగడానికి, మంచి పూల చెట్లు ఎదగడానికి ఉన్న వ్యత్యాసం చూడండి. ఈనాడు ఏదైనా మంచిని చేయడం అంటే ప్రయత్నిస్తాము అంటారు. అలా అంటూ కూర్చుంటే జీవితం అంతా నిర్వీర్యం అయిపోతుంది. ప్రయత్నిస్తామని చెప్పటం ఒక బలహీనత. మీరు కనిపెట్టారో లేదో, నేను స్వామి ఏదైనా చెయ్యాలంటే చేస్తాననో చేయననో గట్టిగా చెబుతాను, కానీ ప్రయత్నిస్తాననే మాట నా నోటి గుండా రాదు. నన్ను స్వామిని అనుసరించండి. ఎవరి కోసమో కాదు, మీకోసమే ఈ విధమైన దీక్ష పూనితే కార్యాలన్నీ సఫలమవుతాయి. మీరు స్వామి దగ్గరకు వస్తారు. స్వామి నాకు శాంతి కావాలి, నాకు మోక్షం కావాలి అంటారు. సరే, మంచిదే, ఇస్తాను. అయితే దీనికి తగిన నిబంధనలతో మీరు నడుచుకోవాలి కదా. కంసాల చేతికి బంగారు ముద్దనిచ్చి నేనిచ్చే బంగారాన్ని నిప్పులో వేయకూడదు, సుత్తితో కొట్టకూడదు, కటింగ్స్ చేయకూడదు. కానీ చేయిను అందమైన గొలుసు మాత్రం తయారు చేసి ఇవ్వాలి అంటే ఎలా కుదురుతుంది? అది అసాధ్యం కదా. కనుక నీవు భగవంతునికి నీ మనస్సు అనే బంగారాన్ని అర్పించి శాంతి అనే ఆభరణాన్ని కోరుకో. ఇక భగవంతుడు ఏమైనా చేసుకొని నీకు కావలసింది శాంతి అనే ఆభరణం మాత్రమే. నీవు నీ కండిషన్లు విధించకూడదు. కానీ ఈనాటి భక్తులు భగవంతునికే అనేక కండిషన్లు, నిబంధనలు విధించుతున్నారు. దీనివల్ల భక్తులు మెంటల్ కండిషన్, మానక స్థితి చెదిరిపోతుంది అంటారు స్వామి దురభ్యాసాలను పాములతో పోలుస్తూ, నీ చేతిలో పాము ఉంటే తక్షణం దాన్ని విదిలిస్తావా, లేక కొంచెం కొంచెంగా విదిలిస్తానో లేక విదిలించేందుకు ట్రై చేస్తానో అంటావా అని సూటిగా ప్రశ్నిస్తారు. దేహాన్ని దురభ్యాసాలకు కొల్లబెడితే అవిశ్వాసం అనే దుష్టగుణం బుద్ధిమాంద్యం కలిగించి మనసును భ్రష్టు పట్టించి పవిత్రమైన జన్మనే వృధా చేస్తుంది. సంశయాత్మక వినశ్యతి అని శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని 2 శాస్త్రవాక్యాలు. వాటి అర్థం సంశయస్తునికి నాశనమే గతి. ఎవరు దేనిపైన శ్రద్ధ వహిస్తారో వారికి ఆ సంబంధిత జ్ఞానం లభ్యమవుతుందని కనుక స్వామి పొందాలంటే అమితమైన విశ్వాసంతో వారిని అనుసరించాలి.
జీవితం అనే రైలు బండి క్రమం తప్పకుండా నడవాలంటే ఈ 2 నియమాలు 2 రైలు పట్టాల వంటివి. 2 దురభ్యాస దూరీకృత సాయి. స్వామి ఏ పని చేసినా అది ఎంతో ప్రత్యేకంగా, అత్యంత సున్నితంగా, ఎదుటివారిని ఏమాత్రం నొప్పించనిదిగా ఉంటుంది. ఇది షిరిడి అవతారంలో కూడా వ్యక్తం చేసేవారు. హాస్యానికి గురైనా సరే అందులో ఏదో ఒక తెలుసుకోవలసిన అంశమే తప్ప అపహాస్యపు బాధ ఆ హాస్యంలో ఉండేవి కావు. ముఖ్యముగా వ్యక్తులలోని దురభ్యాసాలను తొలగించేందుకు అంత సున్నితంగా స్వామి చేయగలగడం ఎంతో ఆశ్చర్యం కనిపిస్తుంది. పెద్దలందరూ కూడా తమ పిల్లలతో వ్యక్తమయ్యే దురభ్యాసాలను గమనించినప్పుడు వానిని ఎట్లా తొలగించాలో స్వామి మనకు నేర్పుతున్నారనిపిస్తుంది. సత్యసాయి స్కూలు, కాలేజీలు తెరిచిన రోజులు అవి. విద్యార్థులంతా ఇళ్ల దగ్గర సెలవులు గడిపి తిరిగి వారి వారి విద్యాలయాలకు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం రావడం వారి ప్రత్యేక అదృష్టాల్లో ఒకటి. అలా వచ్చిన పిల్లలలో ఒక పిల్లవాడిని నెమ్మదిగా పిలిచి చాలా సున్నితంగా ఆ అలవాటు మానేయమన్నారు. స్వామి ఏ అలవాటు గురించి అంటున్నారో నలుగురిలో ఉన్న అతనికే అర్థమైంది, కానీ మిగిలిన ఎవరికీ అర్థం కాలేదు. కానీ అతను తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో స్వామి ఏ చెడ్డ అలవాటు నాకు లేదు అని అంటుంటే స్వామి అతనికి మాత్రమే కనిపించేలా తన చెయ్యి చూపించారు. అందులోని చిత్రం అతను ఎవ్వరికీ కనపడకుండా ఒక గడ్డివాముకు గోడకు మధ్యలో నిలబడి హడావిడిగా సిగరెట్టు త్రాగుతున్న దృశ్యం. తక్షణమే అతను స్వామికి పాదాక్రాంతం కావడం, ఆ అలవాటు అతను మానుకోవడం జరిగింది. స్వామి రఘునాథరావు విద్యావతి దంపతులకు 9/9/1995 నాడు దయతో ఇంటర్వ్యూ ప్రసాదించారు. ఈ గ్రంథాన్ని రచించిన విద్యావతి దంపతులకి. రావు గారికి బాగా సిగరెట్లు కాల్చే దురభ్యాసం ఉండేది. పుట్టపర్తికి వెళ్లే ముందు స్వామి దగ్గరకు పోతున్నాం, ఈ అలవాటు మీరు మానుకుంటే మంచిది అన్న భార్య మిత్రుల మాటలకు ఆయన చూద్దాంలే, స్వామి నా చెంప మీద ఒకటి వేసి మానమంటే మానడం కుదురుతుందేమో, కానీ నా ప్రయత్నంతో అది సాధ్యం కావటం లేదు అన్నాడు. ఇంటర్వ్యూ గదిలో స్వామి కాసేపు మంచి చెడ్డలు చర్చించి చాలా యథాలాపంగా, బంగారు ఆ అలవాటు మానరాదు, అనవసరంగా చేతికి నోటికి ఎందుకు పని కల్పిస్తావు అని కళ్ళతోనూ 1000 తల్లుల ప్రేమ జాలువారగా సున్నితంగా బుగ్గ మీద ఒక లెంపకాయ వేశారు. యథాలాపంగా అతను అన్న మాటలకు, ఎవరికీ తెలియని ఆ మాటకు ప్రత్యక్ష ప్రమాణం సూచిన రావుగారు సహజంగానే సిగరెట్లకు దూరం అయ్యారు. చేతికి నోటికి పని కల్పించడం అంటే సిగరెట్ డబ్బాలోంచి బయటికి తీయాలి, అగ్గిపుల్లతో వెలిగించాలి, నోట్లో పెట్టుకుని పొగ పీల్చాలనే సామాన్యార్థం. మొదట్లో గ్రహించిన నిన్ను సిగరెట్ తాగవద్దని చెప్పే పని, నా స్వామి నోటికి లెంపకాయ వేసే పని నా స్వామి చేతికి ఎందుకు కల్పిస్తావు బంగారు అనేది అంతరార్థం అని తర్వాత గ్రహించి అవాక్కైపోయారు. తదాది ఆ అలవాటు మానివేశారు. చేసి చెయ్యమనే సాయి. మానవులను 3 వర్గాలుగా విభజించవచ్చు. చేసి చెప్పువారు ఉత్తములు, చెప్పి చేయువారు మధ్యములు, చెప్పి చేయని వారు అధములు. మహానుభావుల చరిత్రను ఎంత ఆదర్శంగా ఉంటాయో అనిపించే ఒక చిన్న సంఘటన గురించి తెలుసుకుందాం. తాంబూల పూరిత ముఖి అనగా తాంబూల చర్వణం చేత సుగంధ భరిత ముఖ కమలం కలది అని లలితా సహస్రనామాలలో అమ్మవారి నామాల్లో ఒకటి. తాంబూల సేవనం అతి ప్రాచీన భారతదేశపు అలవాటు. స్వామి తాంబూలం వేసుకునేవారు. చాలా మంది భక్తులు స్వామి వేసుకున్న తాంబూలపు ఎరుపు జీర కలిగిన చేతి రుమాళ్లను అత్యంత పవిత్ర చిహ్నాలుగా దాచుకుంటారు.
అటువంటిది ఒకరోజు స్వామి ఆ రోజు నుండి తాంబూల చర్వణం ఆపివేయడం అయ్యింది అన్నారు. కారణం తెలియని భక్తులు తబ్బిబ్బుపడి చివరికి స్వామినే అడగగా స్వామి చెప్పిన సమాధానం, భక్తులలో ఒకరికి పొడుము, నశ్యము లేక ముక్కుపొడి పీల్చడం. దీనివల్ల అతని గుడ్డలు నశ్యం మరకల పడి ఉండటం చూచిన స్వామి ఆ భక్తుని నశ్యం అలవాటు మానమని, అప్పుడు ఆరోగ్యమే కాక ఆ మరకల బాధ తప్పుతుందని చెప్పారు. తాము వేసుకునే తాంబూలం వల్ల కూడా మరకలు పడే అవకాశం ఉంది కనుక తాము ఆచరణలో పెట్టి తదుపరి ఆ సలహాను అందించారు. కనువిప్పే గాని కన్నెర్ర చేయని సాయి. ప్రతి వ్యక్తిలో సాధారణంగా కనబడే దుర్గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వాటి పాళ్ళులో తేడాలు ఉండవచ్చు కానీ మూలం అవే. అందువలనే వీటిని అరిషడ్వర్గాలు అంటే 6 శత్రుగణాలు అంటారు. వీటిలో తేలికగా సాధించి వశపరుచుకోతగ్గ దుర్గుణం చివరిదైన ఈర్ష్య. ఈర్ష్య ఎవరికి కలిగిందో ఎవరి మీద కలిగిందో వారిని కూడా బాధ పెడుతుంది. ఇరువురిలో ఎవరికి దీనివల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. స్వామివారి బాల్యంలో వారి మీద అందరికీ కలుగుతున్న ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్యతో కన్ను కుట్టిన వారు కూడా ఉన్నారు. పుట్టపర్తిలో కరణం సుబ్బమ్మ గారి ఇంటిలో స్వామి ఉంటున్న రోజులవి. స్వామి మీద ఈర్ష్య కొద్దీ ఒక అర్ధరాత్రి సమయంలో కొంతమంది వచ్చి ఆ ఇంటిని దానితో సహా స్వామిని అగ్నికి ఆహుతి చేద్దామని ఉద్దేశంతో రహస్యంగా వచ్చి ఆ పాకను అంటించే ప్రయత్నంలో పడ్డారు. ఎంత ప్రయత్నించినా ఆ అగ్గిపుల్లలు వెలగలేదు. వాళ్లను కూడా సంస్కరించదలిచిన స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక అగ్గిపెట్టెను వాళ్ళ మీదకి విసిరి, దీనితో ప్రయత్నం చెయ్యండి, ఇది సాయి మార్కు అగ్గిపెట్టె, వెలగకపోవడం ఉండదు అన్నారు. ఆశ్చర్య భయాలతో వారు పారిపోయి క్రమంగా మారి ఈర్ష్యను పోగొట్టుకోగలిగారు. అరిషడ్వర్గాలపై అదుపుకు స్వామి చిట్కాలు. కోపంతో బాధపడే వారికి స్వామి ఈ చిట్కాలు సూచించారు. 1. ముందు కోపాన్ని గురించిన అవగాహన చేసుకోవడం. అనగా ఒకసారి కోపం వస్తే 6 నెలల నుండి ప్రోగైన శక్తి వ్యర్థమవుతుంది. 2. కోపపిచాచి ఆవహించిన వ్యక్తి 1 గ్లాసు చల్లని నీళ్లు త్రాగి తనకు తానుగా ఒక గదిలో ఏకాంతంగా గడపడం, అనగా ఒంటరితనం వల్ల క్రమేణా దాని తీవ్రత తగ్గుతుంది. 3. ఆ సందర్భంలో మాట్లాడకుండా ఉండడం. 4. అద్దంలో తన ప్రతిబింబం తాను చూసుకోవడం కూడా కోపనాశనానికి దోహదం అవుతుంది. మదంతోనూ అహంకారంతోనూ బాధపడేవారు మొదట ఈ అనంతమైన విశ్వాన్ని గురించి, తరువాత దానిలో ఉన్న భూఖండం గురించి, ఆ తదుపరి దానిలో మనం ఉంటున్న మన దేశం గురించి, అటు పిమ్మట అందులో మన రాష్ట్రం, మన ఊరు, మన ఇల్లు, చివరకు అందులో మన స్థితి గురించి ఆలోచిస్తూ ఈ విశ్వంతో పోలిస్తే ఇంత అల్పులమైన మనం ఆ విశ్వాధిపతితో పోలిస్తే ఏమిటి అనే ఆలోచన పెంచుకుంటే మత గర్వాలు కొంత తగ్గుతాయి. పెద్దల సజ్జనుల సాంగత్యం 2వది. లోభత్వానికి మందు 1. ఎవరెవరు ఎంత వెంట పెట్టుకొని వెళ్ళారన్న విషయం మీద, ఈ భోగభాగ్యాలు ఎంత అశాశ్వతమన్న విషయం మీద ఆలోచన చెయ్యడం. 2. సద్గ్రంథ పఠనం చేయటం వల్ల లోభగుణాన్ని తగ్గించుకోవచ్చు. కామ, మోహం, మాత్సర్యం ఆ మిగిలిన దుర్గుణాలు క్రమంగా నిత్య నామోపాసన వలన వదిలించుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ ప్రయత్నం మొదలు పెట్టడం అవసరం. సత్సంగం ఎంతో ప్రయోజనకారి. ప్రయత్నించి అయినా సరే సత్సంగాన్ని
డబ్బు ఖర్చు అయినా సరే దుస్సంగాన్ని వదలమని స్వామి హితవు. సత్సంగం ఎంతో ప్రయోజనకారి. ప్రయత్నించి అయినా సరే సత్సంగాన్ని, దుడ్డు ఖర్చు అయినా సరే దుస్సంగాన్ని వదలమని స్వామి హితవు. సేవ మూలంగా వినమ్ర భావము, అహంకార గర్వాల మీద అదుపు ఏర్పడుతుంది. స్వామి తెలిపిన సేవ ఎట్లా చెయ్యాలో అనేది అత్యంత చిన్న వయసులో స్కౌట్ సభ్యుని బాలభటుడుగా చేసి చూపారు. బాలసాయి స్కౌట్ సేవ. శ్రీ సత్యసాయి బాబా వారు బాల్యము నుండి తాను చేసినది ఆచరించి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండేవారు. నేడు నా జీవితమే నా సందేశం అని బాబా ప్రవచించడానికి తగిన విధానాన్ని బాల్యం నుండి చేసి చూపారు స్వామి. ధర్మనిరతి, శాంత స్వభావము, సేవా తత్పరత ప్రతి వారికి ఆదర్శాలని, మానవ సేవే మాధవ సేవని చెబుతూ వారు ఆచరించి చూపుతున్నారు. ఉదాహరణకు శ్రీ సత్యం బాల్యములో చేసిన సేవా విధానమే మన సర్వులకు ఆదర్శం. లౌకిక విద్యార్హతలు అవసరం లేనప్పటికీ ఆంగ్ల విద్యా ప్రవీణుని చేయాలని జననీ జనకుల అన్న శేషమరాజు గార్ల కోరిక మేరకు శ్రీ సత్యం ఉన్నత పాఠశాలలో చేరారు. సత్యం తమ తోటి స్కౌట్ విద్యార్థులతో కలిసి పుష్పగిరి తిరునాళ్ళలో సేవలందించపోయినప్పుడు తగినంత డబ్బు వెంటలేదు. తమ దగ్గర డబ్బు లేక ఆహారాన్ని మానివేశారు. కానీ తాము చేయదలిచిన సేవ మాత్రం మానలేదు. డబ్బులు విషయం ఇవ్వడం కుటుంబ గౌరవానికి ఉపకరించదని ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వలేదు. తనది కాని ఆహారాన్ని అవకాశం వచ్చినా స్వీకరించలేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు స్వామి తన బాల్యం నుండే మానవతా విలువలను, ఆదర్శాలను ఆచరించి చూచిన వారందరికీ బాల సత్యంలోని సత్యసాయి గోచరించి ఉంటారు. లీలా మానుష వేషంచ దివ్యలీలా ప్రదర్శకం సతతోద్ధారం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి. సాయిరామండి. సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మం నమస్కరించి గురువు గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నాకు మళ్ళీ అవకాశం కల్పించిన ఈ గ్రంథ పాఠనకి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరామండి.